అమెరికాలో ట్రంప్ 2.0 షురూ అయింది. రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన నిమిషాల వ్యవధిలోనే ఆర్డర్ల మీద ఆర్డర్లు పాస్ చేశారు ట్రంప్. అందులో ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ అమెరికా కాంగ్రెస్ ఆమోదం కూడా పొంది చట్టంగా మారింది. ఆ వెంటనే అక్రమ వలసదారుల్ని అరెస్ట్ చేయడం, శరణార్థి శిబిరాలకు పంపేయడం జరిగిపోతున్నాయి. ఇక అమెరికాలో ఉంటున్న ఇండియన్స్లో ఎన్నో సందేహాలు, ముఖ్యంగా చదువుకోవడానికి వెళ్ళినటువంటి విద్యార్థుల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. బ్యాంకు లోన్లతో లక్షల్లో ఫీజులు కట్టి ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తూ నెట్టుకొస్తున్న విద్యార్థులు ఇప్పుడు వణికిపోతున్నారు. ఇప్పటికే చాలామంది ఉద్యోగాలు కూడా మానేస్తున్నారు. అటు H1B వీసా నిబంధనల్లో మార్పులు కూడా చర్చనీయాంశమయ్యాయి. ఈ సంస్కరణలు అమెరికా వెళ్లబోతున్న భారత విద్యార్థులకు అనుకూలమా, ప్రతికూలమా? ఒక్క ట్రంప్ రాకతో వేగంగా మారిపోతున్న పరిణామాలు, భారతీయులపైన వాటి పర్యవసనాలపైన చర్చిద్దాం. చర్చలో మనతో పాటు ప్రత్యేకంగా పాల్గొంటున్నారు విశ్వేశ్వరరెడ్డి కల్వాల గారు, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్, వాషింగ్టన్ DC వారు. తర్వాత జనేత కంచర్ల గారు, అటార్నీ ఎట్ లా, ఇమిగ్రేషన్ లాయర్. నమస్తే అండి. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందండి ఈ సమయంలో. ఎస్, విశ్వేశ్వరరెడ్డి గారు, సో ట్రంప్ వచ్చారు. ట్రంప్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మన చకచకా నిర్ణయాలు తీసుకోవడం, ఏకంగా ఇమ్మిగ్రేషన్ పైన, తర్వాత బర్త్ రైట్ దానిపైన కూడా ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు భారతీయుల్లో, విద్యార్థుల్లో, వారి పేరెంట్స్లో చాలా తీవ్రంగా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. సో ట్రంప్ నిర్ణయాలు అనుకూలమా, వ్యతిరేకమా, ఎట్లా ఉన్నాయి పరిస్థితి చూస్తుంటే? బేసికల్గా ఇది సెకండ్ టర్మ్ ఏదైతే ట్రంప్ తీసుకున్నారో అది టిపికల్గా ఏమంటే ఎలక్షన్ కంటే ముందు కూడా వారు చెప్పారన్నట్టు ఏంటంటే ఇమిగ్రేషన్లో 2 టైప్స్, ఒకటి లీగల్ ఇమిగ్రేషన్, ఇల్లీగల్ ఇమిగ్రేషన్. లీగల్ ఇమిగ్రేషన్లో కూడా ఎప్పుడు కూడా ఆయన ఏం చేంజెస్ అడగలేదు. ఓన్లీ ఇల్లీగల్ ఇమిగ్రేషన్లోనే ఒక 11 మిలియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అక్కడ ఉన్నారనేది USCIS చెప్తుంది. అందులో ఉన్న వాళ్ళకి డిపోర్టేషన్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళని కన్వర్షన్, అంటే దేర్ ఇస్ అ వ్యాలిడ్ స్టేటస్, చేంజింగ్ స్టేటస్, అటువంటి లైన్లో ఏదైనా చేస్తారేమో అనేది ఒక ఆలోచన ఉండేది. సో అది మించి వాళ్ళు ఏం చేశారు, చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకొచ్చారు. అదేవిధంగా ఇప్పుడు బర్త్ రైట్స్ అనేది అది కొద్దిగా ఇంపాక్ట్ ఇండియన్స్ వాళ్ళకి కూడా, అంటే అది గ్లోబల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఏ కంట్రీ నుంచి వచ్చినా వాళ్ళు ఇక్కడ బర్త్ అయితే వాళ్ళకి బర్త్ రైట్స్ చాలా ఉండేది, అంటే బై బర్త్ ల్యాండ్లో, ఇది US ల్యాండ్లో ఉంటాయి. బట్ వేరే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఇది February 19th నుంచి ఆయన చేసిన దాని మీద ఇప్పుడు కొద్దిగా ఎక్కువ డిబేట్ జరుగుతుంది. మళ్ళీ ప్లస్ స్టూడెంట్స్, టిపికల్గా మన వాళ్ళు వెళ్ళింది ఎక్కువ F1 వీసా మీద స్టూడెంట్స్ వెళ్తారు, తర్వాత H1 మీద IT స్కిల్డ్ లేబర్ వెళ్తారు. ఈ 2 సెక్టర్లో మనకి ఇంపాక్ట్ ఎక్కువ ఉండబోతుంది. ఎందుకంటే సైట్ ఆడిట్లు ఎక్కువ ఉండవచ్చు, ఆ టైప్లో, అంటే ఆ యాంగిల్లో ఎక్కువ ఆలోచిస్తుంటారు. తర్వాత మీరు ఇంతకుముందు చెప్పినట్టు స్టూడెంట్లు, F1 స్టూడెంట్స్ ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు. అందులో కూడా ఆథరైజ్డ్, అన్ఆథరైజ్డ్ వర్క్. ఇఫ్ ఇట్స్ ఆథరైజ్డ్ వర్క్ విత్ ఇన్ ద క్యాంపస్ అయితే ఇబ్బంది ఏం లేదు, కానీ అన్ఆథరైజ్డ్ వర్క్ చేసి మనల్ని గ్యాస్ స్టేషన్లు కానీ, లిక్కర్ స్టోర్లు కానీ, గ్రాసరీ స్టోర్లు కానీ, లేకపోతే ఏదైతే అంటే ఇన్వాలిడ్ వర్క్, అది ఎట్లా ఉండే వాటి డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది? ఆథరైజ్డ్కి అన్ఆథరైజ్డ్కి ఎట్లా అంటే దాంట్లో వాళ్ళు ఉద్యోగ అవకాశాలు దాంట్లో ఉండే ఎట్లా, వీళ్ళ యూనివర్సిటీ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి? యూనివర్సిటీ ప్రిస్క్రైబ్డ్ ఏరియాలో ఆథరైజ్డ్ వర్క్ ఉంటే బాగుంటుంది. యూనివర్సిటీకి సంబంధం లేకుండా వీళ్ళు వాలంటరీగా, ప్రైవేట్గా, దిస్ ఇస్ అన్ అవుట్ సైడ్ వర్క్, ఇది యూనివర్సిటీకి ఇన్ఫర్మేషన్ చేయకుండా వీళ్ళు పర్సనల్ కెపాసిటీలో జాబులు చేస్తారు. ఇవి బయటకు వచ్చి క్యాష్, ఇది క్యాష్ పేమెంట్, దేర్ ఇస్ నో పేరోల్ రన్ అవ్వదు కాదు. సో ఈ క్యాష్ పేమెంట్ తీసుకోవడం అది రూల్స్ ప్రకారం, ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ రూల్స్ ప్రకారం అది వ్యాలిడ్ కాదు. సో అందువల్ల వాళ్ళకి ఇబ్బంది ఎక్కువ అవుతుంది అన్నట్టు, అంచేత వాటిని ఎంకరేజ్ చేయొద్దు. సో ఇప్పుడు అది ఇంపాక్ట్ మన వాళ్ళ వల్లనే ఎక్కువ అవుతుంది. ఈ మధ్య అట్లా జాబులు చేసి మళ్ళీ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఇండియాకి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్తుంటే వాళ్ళు ఆపి వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అది ఇప్పుడు కరెంట్లో జరుగుతుంది. అందుకోసం మనం గ్లోబల్ తెలంగాణ నుంచి కూడా మేము వీఆర్ ఆర్గనైజింగ్ సమ్ సింపోజిజమ్స్, సెమినార్స్, వెబినార్స్, సో అటార్నీలతో పెట్టించి వీఆర్ ఆర్గనైజింగ్ ద సెషన్స్ అన్నట్టు, సో దట్ వీఆర్ ఎడ్యుకేటింగ్ ద కమ్యూనిటీ. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్, 4-5 yearsలో మైగ్రేషన్ బాగా జరిగింది. ట్రావెల్ మీకు తెలుసు కదా, F1 హైదరాబాద్ కాన్సులేట్ ఈజ్ ద బిగ్గెస్ట్ US కాన్సులేట్ ఇన్ సౌత్ ఏషియా. సో చాలా మందిని వెల్కమ్ చెప్పి మాస్టర్స్ రూపకంగా అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రాపర్ లీగల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో లా ఫర్మ్లతో మనం కనెక్ట్ చేసుకొని మనం ప్రొవైడ్ చేస్తాం, కౌన్సిలింగ్ కానీ, గైడెన్స్ కానీ. సో దట్ వెబినార్స్ ఆర్గనైజ్ చేసి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం. రైట్, ఓకే, రైట్ మేడం. అంటే ట్రంప్ రాగానే మెయిన్గా ఎవరైతే అక్రమ వలసదారున్నారో వాళ్ళపైన ఉక్కుపాదం మోపేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. సో దాంట్లో దాదాపుగా 15 లక్షల మంది దాంట్లో ఉంటే, భారతీయుల 18,000 మందికి పైగా దాంట్లో ఉన్నారనేది. సో ఆల్రెడీ వాళ్ళని మరి ఇక్కడికి పంపించే ప్రయత్నం చేయడమా, ఏం జరుగుతుంది? అట్ ద సేమ్ టైం ఇండియా కూడా ఎట్లా రియాక్ట్ అవుతుంది? ఇండియా కూడా ఎవరైతే అక్రమంగా అక్కడికి వెళ్ళారో వాళ్ళందరినీ తిరిగి భారత్కు రప్పించడం కోసం మేము సిద్ధంగా ఉన్నామనేది ఇండియా కూడా ప్రకటన చేస్తోంది. సో ఈ 2 ప్రకటనల నేపథ్యంలో, ట్రంప్ నిర్ణయం నేపథ్యంలో, ఇండియా ప్రకటన నేపథ్యంలో తల్లిదండ్రుల్లో, విద్యార్థుల్లో ఉన్నటువంటి అనుమానాలు, సందేహాలు ఏమున్నాయి?
డెఫినెట్గా యూజువల్గా ఏంటి అని అంటే ఇప్పుడు తను చెప్పినట్టు లీగల్ అండ్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్. సో మనకు డిపోటేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే అనాథరైజ్డ్గా స్టే ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు ఒక పర్సన్ అంటే ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు ఒక పర్సన్ విజిటర్ వీసాలో వస్తున్నారు, వాళ్ళకి యూజువల్గా మ్యాక్స్ ఒక 6 months టైం ఉంటుందన్నమాట యూఎస్లో ఉండడానికి. ఒక దాని తర్వాత వాళ్ళు ఉన్నారంటే I-94కి వాళ్ళు ఇల్లీగల్ అయిపోతారు. సో వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి అంటే ఒక ప్రొసీజర్గా జరుగుతుంది ఇదంతా. సో వీళ్ళని ఐడెంటిఫై చేయాలి అండ్ దెన్ వాళ్ళు ఇల్లీగల్ అన్న తర్వాత వాళ్ళని డిపోటేషన్ స్టార్ట్ చేస్తారు. అట్లాగే ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ఎంటర్ అవుతున్నారు విత్ ద కంట్రీలోకి, ఇంతకుముందు కొంచెం అంటే ఈ టర్మ్ ట్రంప్ తీసుకునే అంటే ప్రెసిడెన్షియల్ ఓత్ తీసుకునే కంటే ముందు కొంచెం లిటిల్ బిట్ లిబరల్గా ఉండేది. బట్ ఇప్పుడు చూస్తూ ఉంటే ఎక్కువగా అంటే లిటిల్ బిట్ హార్ష్ డెసిషన్స్ మేక్ చేస్తూ ఉన్నారు సిబిపి వాళ్ళు, కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అని వింటూ ఉన్నాము. సో ఇట్లా విజిటర్ వీసాలో వచ్చిన వాళ్ళకు కూడా అంటే ప్రీవియస్గా ఏమన్నా వాళ్ళకి ఉన్నా కూడా అంటే ఇమిగ్రేషన్ అప్లై చేసుకున్నా లేదు అని అంటే అన్ఆథరైజ్డ్గా 1 day 2 day అట్లా ఉన్నా కూడా వాళ్ళని తిరిగి వెనక్కి పంపించే అవకాశం ఉంది. సో ఎవరైతే అన్ఆథరైజ్డ్గా డాక్యుమెంట్స్ లేకుండా ఉంటారో దే ఆర్ ఆల్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. సో వాళ్ళని డిపోర్ట్ చేస్తారనమాట. ఎనీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న, అన్ఆథరైజ్డ్ వర్క్ చేసిన, అన్ఆథరైజ్డ్ స్టే ఉన్న, ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మరి దాదాపు 18,000కు పైగా భారతీయుల్ని గుర్తించారని చెప్తున్నారు. సో వాళ్ళందరూ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఆ కోవలకి వస్తారా? అంటే అన్ఆథరైజ్డ్గా అక్కడ ఉండి అక్కడ సరిగ్గా లేకుండా మోస్ట్ ఆఫ్ దెమ్ ఎందుకంటే వాళ్ళని అన్ఆథరైజ్డ్గా అంటే అన్డాక్యుమెంటెడ్గా గుర్తించారు అంటేనే వాళ్ళు ఈ దీనిలో అంటే క్రిమినల్ హిస్టరీ ఉండడం కానీ, అన్ఆథరైజ్డ్ వర్క్ చేయడం కానీ, లేకుంటే ఓవర్ స్టే చేసేసి అక్కడ అంటే ఇచ్చిన టైం కంటే ఎక్కువ ఉండడం కానీ, దీనిలో దానిలో అంటే ఏ బాక్స్లో వాళ్ళు ఫాలో అయినా కూడా వాళ్ళని తిరిగి వెనక్కి పంపించేయడమే ఉంటుంది. కాకపోతే అందరినీ ఒకేసారి కాకుండా ఒక ప్రొసీజరల్గా ఫస్ట్ అయితే వాళ్ళ గోల్ ఏంటి అంటే ట్రంప్ చెప్పినట్టుగా క్రిమినల్స్ని ఫస్ట్ పంపించేయడం. సో అంటే దానిలో అంటే జైల్ టైం ఉండి అట్లా ఉండి వాళ్ళని ఫస్ట్ పంపించేయడం. సో లెసర్ క్రిమినల్ యాక్టివిటీ ఉండి ఓన్లీ అన్ఆథరైజ్ స్టే ఉండి ఏ క్రిమినల్ యాక్టివిటీ లేని వాళ్ళను దెన్ నెక్స్ట్ ప్రొసీజర్గా బట్ ఈవెన్చువల్గా అందరినీ వాళ్ళు అనుకున్న ప్రకారం డిపోర్ట్ చేస్తాము అన్నప్పుడు చేస్తారు. అందరినీ ఒకే రోజు చేయకపోవచ్చు. సో విడతల వారీగా చేసే అవకాశం ఉంది. అంటే నిర్ణయం చాలా అగ్రెసివ్గా ఉండడంతో చాలామంది నిజంగా జెన్యున్గా అక్కడ ఉన్న వాళ్ళు కూడా భయానికి గురి కావాల్సినటువంటి పరిస్థితి. సో నిజంగా మీరు చెప్తున్నట్టుగా మరి దాంట్లో గుర్తింపు ప్రక్రియ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటుంది? అది చాలా ఈజీగా పాసిబుల్ అవుతుందా? ఎవరైతే అక్రమంగా ఉన్నారు, ఎవరైతే అక్రమంగా లేరు అనేటువంటి సెగ్రిగేషన్ అనేది ఈజీగా పాసిబుల్ అవుతుందా? చాలా ఈజీగా. ఎందుకంటే మీకు అంటే ఒక పర్సన్కి ఒక డాక్యుమెంటేషన్తో ఐడెంటిఫికేషన్ ఉంటుంది, అంటే స్టేటస్ అనమాట. ఇప్పుడు విజిటర్స్లో వచ్చిన వాళ్ళకి B2లో ఉంటారు, వాళ్ళకి I-94 ఉంటుంది. అంటే ఎంతవరకు ఉండాలి, ఎప్పుడు ఎంటర్ అయ్యారు, వాళ్ళ పాస్పోర్ట్ నెంబరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఎప్పుడు ఎంటర్ అయ్యారు, వాళ్ళు ఎప్పుడు లీవ్ అవ్వాలి, అంటే I-94 ఎప్పటి వరకు వ్యాలిడిటీ ఉంటుంది అనేది ఉంటుంది. సో ఎనీ టైమ్ ఆ I-94 డేట్ తర్వాత వాళ్ళు ఉన్నట్టయితే డెఫినెట్గా వాళ్ళు అన్ఆథరైజ్డ్గా ఉన్నట్టు. సో అట్లాగే డిఫరెంట్ స్టేటస్లో ఉన్న వాళ్ళు కొన్ని అంటే అన్ఆథరైజ్డ్ అంటే ఓన్లీ B2లో వచ్చిన వాళ్ళే కాకుండా కొన్నిసార్లు ఇప్పుడు స్టూడెంట్స్ లాగా వచ్చి వాళ్ళు అంటే మాస్టర్స్ చేసి జాబ్ దొరక్క అలాగే ఉండిపోయిన కొంతమంది ఉంటారు. అంటే ఎక్కువ పోర్షన్ ఉండరు వీళ్ళు. సో కొంతమంది H1B మీద ఉన్న వాళ్ళు అంటే మధ్యలో జాబ్స్ చేయకుండా అట్లా అంటే డిఫరెంట్గా వాళ్ళకి ఉన్న సర్కమ్స్టాన్సెస్తోని అట్లా అన్ఆథరైజ్డ్ అయిపోతారు వాళ్ళు. సో వీళ్ళందరినీ గుర్తించడము ఈజీయే. ఎందుకంటే వాళ్ళకి ప్రతి పర్సన్కి యూఎస్కి ఎంటర్ అయ్యే ప్రతి పర్సన్కి ఒక స్టేటస్లో ఎంటర్ అవ్వాలి. ఆ స్టేటస్కి కూడా ఒక వ్యాలిడిటీ టైం ఫ్రేమ్ ఉంటుంది, అంటే ఇండెఫినెట్గా ఉండదు, ఎవరికి ఒక వ్యాలిడిటీ టైం ఫ్రేమ్ ఉంటుంది. ఆ వ్యాలిడిటీ టైం ఫ్రేమ్ని అంటే దాని తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ డిపోర్ట్ చేస్తారు. రైట్. ఇక అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు. గతంలో అంటే ఫస్ట్ టైం ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఆయన నిర్ణయాలు చాలా వరకు వివాదాస్పదంగా అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి కొద్ది గంటల్లోనే ఆయన తీసుకునే నిర్ణయాలు ప్రపంచ దేశాల్లో చాలా వరకు ఆందోళన కలిగిస్తున్నాయి. సో అక్రమ వలసదారుని వెనక్కి పంపిస్తామని చెప్తున్నారు. సో దాంట్లో భారతీయులు కూడా చాలామంది ఉన్నారు అని ఇప్పటికే గుర్తించడం, తర్వాత ఇండియా నుంచి అంటే కేంద్ర మంత్రి కూడా దానికి రియాక్ట్ కావడం, అక్కడ నుంచి భారతదేశానికి వాళ్ళను రప్పిస్తామని చెప్పడం, ఇదంతా కూడా చాలామందిలో ఒక ఆందోళన కలిగిస్తోంది. నిజంగా మరి అక్రమంగా ఉన్న వాళ్ళనే పంపిస్తారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఏ క్రైటీరియాగా పంపిస్తారు, ఏ క్రైటీరియాగా వాళ్ళని సెలెక్ట్ చేస్తారు, ఏ క్రైటీరియా వాళ్ళని గుర్తిస్తారనే దానిపైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ సంకటం ప్రపంచ దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఒక రకమైనటువంటి సందేహాలు కూడా వస్తున్నాయి.
ట్రంప్ ఒక చాలా అగ్రెసివ్గా వెళ్తున్న నేపథ్యంలో అక్రమ వలసదారులు ఇక్కడ ఉన్నారు, అమెరికాలో ఉన్నారు అంటూ ఆయన చేసినటువంటి ప్రకటన కావచ్చు, తర్వాత అక్రమ వలసల్ని ఆ ప్రవేశాలని నిలిపివేసే విధంగా నిర్ణయం తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యంగా భారతీయుల్లో కూడా అనేక ప్రశ్నలు వస్తున్నాయి. అక్కడ చదువుకునే వాళ్ళు, అక్కడ పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళ ఉనికి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేటువంటి అనుమానాలు, సందేహాలు వస్తున్నాయి. సో అటువంటి సందేహాలు నివృత్తి చేయడం కోసం అందుబాటులో ఉన్నారు జనేత కంచర్ల గారు. వారి ఫోన్ నెంబర్ కూడా చెప్తున్నాము, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అమెరికా సిటిజన్స్ ఎవరైతే ఉంటారో, భారతీయులు ఎవరైతే ఉంటారో, సో తెలుగు వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటారు. వాళ్ళ నెంబర్ 7038806409. మళ్ళీ రిపీట్ చేస్తున్నాము, 7038806409, 7038806409. తర్వాత ఈమెయిల్ కూడా ఉంది, JANETHA JENATHA JENATHALaw.com, ఇది ఈమెయిల్. తర్వాత వెబ్సైట్ కూడా ఉంది, www.JENATHA JENATHALaw.com. సో వీటిలో మీకు ఎటువంటి సమాచారం కావచ్చు, లేకపోతే లీగల్గా కావాల్సినటువంటి సహాయం కావచ్చు అందుతుంది. రైట్, విశ్వేశ్వరరెడ్డి గారు, ట్రంప్ ఆయన మొదటిసారి అంటే ఫస్ట్ టైం అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఆయన వెళ్ళినటువంటి విధానము, ఆయన పనిచేసినటువంటి విధానము, ఆయన స్టైల్ ఏంటి, అసలు ఆయన వర్కింగ్ స్టైల్ ఏంటి, ఇవాళ ట్రంప్ అనగానే ఒక రకమైన భయాలు, ఒక రకమైన ఆందోళనలు ఎందుకు కలుగుతున్నాయి? టిపికల్ అంటే మేము చాలామంది ప్రెసిడెంట్లను చూసాం అమెరికాలో లాస్ట్ ఒక 27 yearsలో. ఈయన యూనిక్, ఈయన పొలిటీషియన్ కాదు, ఈయన యాక్చువల్గా ఈజ్ అ బిజినెస్ మ్యాన్, ట్రూ బిజినెస్ మ్యాన్. ఎట్లా అంటే ష్రూడ్ బిజినెస్ మ్యాన్. యూజువల్గా అమెరికాలో ఏం చేస్తారు, ష్రూడ్ బిజినెస్ మ్యాన్ అంటున్నాం, క్రుక్కుడ్ పొలిటీషియన్ అంటుంటాం టిపికల్గా. అంటే దాని ఐడియాలజీ కానీ, థాట్ ప్రాసెస్ కానీ, ఎగ్జిక్యూషన్ మోడల్లో కానీ అట్లా ఉంటుంది అన్నట్టు. సో ఈయన ఏది మాట్లాడినా ఓపెన్గా, హానెస్ట్గా, బ్లంట్గా మాట్లాడతారు. సరే, దాని వెనకాల ఎంత అండర్లైన్ ఫ్యాక్టర్ ఉందో అది మనం పక్కకు పెడితే, సో అప్పుడు కూడా చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకొచ్చారు ఆయన. అందులో కొన్ని ఫెయిల్ అయ్యాయి, కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని కోర్టులు మెటికాలు వేసాయి, కొన్ని కోర్టులు అప్రూవ్ చేశాయి. సో అది మీకు 7 countries బ్యాన్ చేసే దానిలో కానివ్వండి, లేకపోతే వేరియస్ ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ, ఆయన ఆ కోపం తత్వంతో ఆయన మెంటాలిటీ ఏంటంటే చాలామంది ఆయన హైర్ చేసుకున్న ఈ అడ్మినిస్ట్రేషన్ ఉండాలని ఫైర్ కూడా చేశాడు. సో ఆయన యూనిక్ అన్నట్టు, ఆయన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాకుండా బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పొలిటీషియన్ అన్నట్టు. సో ఆయన ఆ పర్టికులర్ టర్మ్లో కూడా 4 yearsలో కూడా చాలా అగ్రెసివ్ డెసిషన్ తీసుకున్నారు. కొన్ని రకాలుగా అంటే ఇంపాక్ట్ వచ్చింది, కొన్ని ఇండియన్స్ కూడా హెల్ప్ అయింది. ఆయన టైంలో కొన్ని జరిగిన సంఘటనల వల్ల అంటే ప్రోస్ కాన్స్ 2 రకాలయ్యాయి. చాలామంది బిజినెస్ ఓనర్లకు మనకు పాండమిక్ వచ్చింది, ఆ టైంలో వచ్చిన పాండమిక్ టైంలో కూడా పీపీపీ బెనిఫిట్స్ కూడా మన వాళ్ళు ఐటీ కంపెనీ ఓనర్స్ కూడా చాలామంది యూటిలైజ్ చేసుకున్నారు. ఇన్ సిమిలర్ లైన్స్లో ఆయన కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి, కొన్ని నిర్ణయాలు టిపికల్గా ఆయన ఏంటంటే అమెరికా గ్రేట్ అగైన్ అనేది ఒక ఐడియాలజీతో కానీ, థాట్ ప్రాసెస్తో కానీ ముందుకు వస్తున్నారు. సో ఆయన అంటే వాట్ వి సే, ప్రపంచ దేశాల నుంచి వచ్చే వాళ్ళందరూ అమెరికా అవకాశాలని దోచుకెళ్తున్నారు, అమెరికా పౌరులకి రాకుండా చేస్తున్నారు అనేది ఆయన నినాదం. అట్లనే అనలేడు ఆయన. ఏమంటాడంటే అమెరికాకు రండి, అమెరికా ఆల్వేస్ వెల్కమ్ స్కిల్డ్ లేబర్, టాలెంట్ వెల్కమ్ చెప్తుంది. అది కాకుండా ఇల్లీగల్ మోడ్ ఆఫ్ ఇమిగ్రేషన్ జరుగుతుంటే మాత్రం ఆయన సహించేది లేదు అని క్లియర్గా చెప్తున్నారు. అప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. సో ద లీగల్ ఇమిగ్రేషన్లో ఆయన ఎక్కడ కూడా వెనుకపోవట్లేదు. ఇది ఓపెన్. అంటే ఇఫ్ ద కంట్రీ నీడ్స్ సంథింగ్, ఇప్పుడు కంట్రీకి డాక్టర్స్ కావాలనుకోండి, కంట్రీకి ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలండి, కంట్రీకి నర్సెస్ కావాలనుకోండి, వాళ్ళు ఒక మంచి ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ ఫ్రేమ్ వర్క్లో మీరు రావాలి, పనిచేయాలి, మళ్ళీ ఎగ్జిట్ కావాలి. దాని ఫ్రేమ్ వర్క్లో గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ఉంటే అందులో అది గ్రీన్ కార్డ్ తీసుకోవచ్చు. ఆ ఫ్రేమ్ వర్క్లో ఏది ఉంటుంది అంటే ఏదైతే ప్రిస్క్రైబ్డ్ లైన్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయో దాని లైన్లో ఉన్న పనిచేస్తే పర్లేదు. కానీ దాన్ని మిస్యూజ్ చేస్తారు చూడండి, అది హీ డోంట్ లైక్ ఇట్. మిస్యూజ్ చేసుకొని అక్కడ ఇల్లీగల్గా ఉంటే అంటే ఓవర్ స్టే చేసిన వాళ్ళందరినీ మాత్రం ఇప్పుడు పంపాలని పెట్టుకున్నారు. ఇప్పుడు లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా రైడ్స్ జరుగుతున్నాయి, చాలామంది ఇంపాక్ట్ అవుతున్నారు. ఈవెన్ కంట్రీ లోపలికి వస్తుంటే కూడా మాకు డిఫరెంట్ స్పేస్ నుంచి వచ్చిన వాళ్ళు మాకు కాల్ చేస్తున్నారు, కాల్ చేసి ఈ సిచ్యువేషన్ ఇది ఉందని మాకు షేర్ చేస్తున్నారు. అక్కడ కూడా చాలా కన్సర్న్స్ ఉన్నాయి, ఎందుకంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వెనక పంపడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది, ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడుతుంటాయి. ఇప్పుడు హస్బెండ్ అక్కడ ఉండి వైఫ్ ఇవాళ ఒక మార్నింగ్ ఒక కేసు వచ్చింది, ఆయన కాల్ చేసి అడుగుతున్నాం, వాళ్ళ వైఫ్ని బాస్టన్ నుంచి డిపోర్ట్ చేశారు. సో హస్బెండ్ అక్కడే ఉన్నాడు, వైఫ్ వచ్చేసింది. సో బికాజ్ ఆమె మరి ఇవన్నీ జో బైడెన్ పట్టించుకోలేదా, లేకపోతే ఆయన ఎంకరేజ్ చేశారా? ఆయన టైంలో ఇవన్నీ ఎందుకు పెద్ద క్వశ్చన్స్ రాలేదు? జో బైడెన్ పార్టీ ఏంటంటే డెమోక్రటిక్ పార్టీ. డెమోక్రటిక్ పార్టీ అనేది టిపికల్గా మోర్ ఇమిగ్రేషన్ ఫ్రెండ్లీ అన్నట్టు. వాళ్ళు ఏ కంట్రీ వాళ్ళైనా రండి, కొంచెం ఇల్లీగల్ అయినా మనం ఈ మధ్య చూస్తే ఆఫ్ఘనిస్తాన్లో నుంచి చాలామందిని అక్కడ అయితే కూడా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి స్టేటస్లు ఇవ్వడం కానీ, వాళ్ళని తీసుకురావడం కానీ, అది కొద్దిగా
అంటే మోర్ యూజర్ ఫ్రెండ్లీ టైప్ వాళ్ళని వెల్కమ్ అంటే ఇమిగ్రేషన్ ఫ్రెండ్లీ టైప్ యాక్ట్ చేశారు. అది వల్ల కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఎందుకంటే ముస్లిం కంట్రీస్ నుంచి చాలామంది మైగ్రేషన్ రావడం, అక్కడికి వచ్చిన దానిలో కొంత ఇష్యూస్ కన్సర్న్స్ ఉండడం, దాంతో వీళ్ళు చెప్పింది ఏంటంటే మేము అమెరికన్ లైన్స్లో ఇల్లీగల్కి ఇమిగ్రేషన్కి తావలేదు, వచ్చిన వాళ్ళు ఇక్కడికి ఎటువంటి యాక్ట్స్ ఉంటాయో సో అంచేతే కంట్రీ నేషన్ ఫస్ట్, నేషన్కి ఐడియాలజీ నేషనల్ లాయల్గా ఉండాలనే మేము వెల్కమ్ చెప్తామనేది ఈయన విధానం. ముందులో కూడా అదే చేశారు. సో అదే లైన్లో ఉన్నారు. ఇప్పుడు మాత్రం ఇంకొంచెం సీరియస్గా మీకు తెలిసి ఇప్పుడు ఇలాన్ మస్క్ వచ్చారు, వివేక్ రామస్వామి వచ్చారు, వీళ్ళు ముగ్గురు కూడా దేర్ ఈ స్ట్రాంగ్ టీమ్ అన్నట్టు. సో మోర్ ఫోకసింగ్ ఆన్ దిస్ వాట్ ఎవర్ దేర్ ప్లాన్డ్ డెలివరబుల్స్ దాని మీద వర్క్ చేస్తుంటారు. రైట్గా అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చాలా అగ్రెసివ్గా వెళ్ళడంతో అనేక దేశాల్లో ఒక రకమైనటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు భారతీయులు కూడా చాలామంది విద్యార్థులు ఉన్నారు. అక్కడి నుంచి ఆ విద్యార్థుల పేరెంట్స్ ఎవరైతే ఇండియాలో ఉన్నారో వాళ్ళు చాలా ఒక రకమైన టెన్షన్కు గురవుతున్నారు. దాంతోపాటుగా బర్త్ రైట్ సిటిజన్షిప్ దానిపైన కూడా ఆయన రద్దుపైన సంతకం చేయడం, తర్వాత అక్రమ ప్రవేశాలను నిలిపివేసే దిశగా ఆయన నిర్ణయం తీసుకోవడం, ఇవన్నీ కూడా భారతీయుల్లో చాలా వరకు ఒక సందేహాలు కలిగిస్తున్నాయి, భయాలు కూడా కలిగిస్తున్నాయి. అయితే ఎటువంటి భయాలు అక్కర్లేదు అని చెప్తున్నారు విశ్వేశ్వరరెడ్డి కలవల గారు, అలాగే జనేతా కంచర్ల గారు. సో వారి లీగల్గా వాళ్ళ హెల్ప్ కూడా అందిస్తామని చెప్తున్నారు. వారి నెంబర్ 7038806409 అనేది వారి నెంబర్. ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే ఎవరైనా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి కావాల్సినటువంటి ఒక లీగల్ సహాయం దొరుకుతుంది. తర్వాత వాళ్ళ ఈమెయిల్ కూడా ఉంది, జనేతా JANETHA జనేతా @జనేతాలా JENETHALAW JENETALaw.com అండ్ వెబ్సైట్ www.janetalaw.com ఇది వెబ్సైట్. అట్ ద సేమ్ టైం టీ న్యూస్ స్క్రీన్ పైన కూడా మన నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి. ఇప్పుడు డిబేట్ చూస్తున్న వాళ్ళు కావచ్చు, తర్వాత దీనికి సంబంధించి తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా టీ న్యూస్ కూడా ఇప్పుడు లైవ్లో కాల్ చేసి సార్తో అండ్ మేడంతో కూడా మాట్లాడొచ్చు. ఎటువంటి భయాలు, ఎటువంటి అనుమానాలు, సందేహాలు ఉన్నా కూడా టీ న్యూస్ పైన స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నటువంటి ఆ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. డైరెక్ట్గా సార్తో అండ్ మేడంతో మీరు మాట్లాడవచ్చు. రైట్ మేడం, అయితే చాలామంది భారతీయులు భయపడుతున్నట్టుగా పెద్ద భయాలు అయితే అక్కర్లేని అనేది మీ మాటలో చాలా చెప్తున్నారు. ఎవరైతే అక్రమంగా ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందనేది. సో అమెరికాకు వెళ్ళినప్పుడు అది స్టడీ కోసమో జాబ్ కోసం వెళ్ళినప్పుడు జనరల్గా ఇక్కడికి వచ్చినటువంటి పౌరులకి ఒక స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లా ఉంటుంది? అక్కడికి వెళ్ళిన తర్వాత ఇటువంటి నిర్ణయాలు చూస్తుంటే వాళ్ళకి ఏమనిపిస్తూ ఉంటుంది? అంటే మెయిన్గా స్టూడెంట్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత ఈ మధ్య చాలా వింటున్నాము, అంటే అన్ఆథరైజ్డ్ వర్క్ చేయడం కానివ్వండి, యూజువల్గా ఆథరైజ్డ్ వర్క్, అన్ఆథరైజ్డ్ వర్క్. సో మనము లిటిల్ బిట్ వెనక్కి వెళ్ళి చూస్తే ద బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ వీసాకి మీరు అపియర్ అయినప్పుడు ఏంటి అని అంటే మీరు చెప్తా ఉన్నారు, నా దగ్గర ఫైనాన్షియల్గా నేను ట్యూషన్ ఫీ చేసే కేపబిలిటీ ఉంది నా దగ్గర, సో నేను ఈ కోర్స్కి అప్లై చేస్తున్నాను, నేను ఇది చదవాలనుకుంటున్నాను అపియర్ అవుతారు కాన్సులేట్లో. అపియర్ అయినప్పుడు ఆ వీసా ఆఫీసర్ని కన్విన్స్ చేసిన తర్వాతనే మీకు ఆ F1 వీసా అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మీరు కంట్రీలోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ డిఫరెంట్ యూనివర్సిటీస్లో ఉండడం కానివ్వండి, తర్వాత వాళ్ళు వేరే దగ్గర వర్క్ చేయడము, దాంతో ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. సో మీరు ఏ యూనివర్సిటీకి వెళ్ళారో అక్కడ స్టిక్ అయి ఉండండి. అండ్ లేదు మీకు అక్కడ ప్రోగ్రామ్ నచ్చలేదు అంటే ఒక వ్యాలిడ్ రీజన్ ఉంటుంది. అంటే మీరు ఇక్కడ నుంచి కెమికల్ ఇంజనీరింగ్కో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కో వెళ్ళి ఇమీడియట్గా కంప్యూటర్ సైన్స్ చేయాలి అని అన్నప్పుడు ఒక రీజనింగ్, అంటే మీరు జస్టిఫికేషన్ ఇవ్వగలగాలి దానికి ఎందుకు అనేది. ఒక యూనివర్సిటీ నుంచి ఇంకొక యూనివర్సిటీకి అంటే వీళ్ళు I-20 ట్రాన్స్ఫర్ చేసేసుకొని అట్లా క్విక్గా వెళ్ళినప్పుడు ఏంటి అంటే వీళ్ళు ఇండియాకి వెళ్ళి మళ్ళీ ఎప్పుడైతే కంట్రీ లోపలికి వస్తున్నారో అప్పుడు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. ఆఫీసర్ అడుగుతారనమాట ఎప్పుడు ఏంటి ఎందుకు మీరు ఈ యూనివర్సిటీ నుంచి ఇంకొక యూనివర్సిటీకి ఇంత క్విక్గా వెళ్ళారు అనేది వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు జస్టిఫికేషన్ ఇవ్వలేకపోయినప్పుడు మిమ్మల్ని వెనక్కి పంపించే ఛాన్సెస్ ఉంటాయి. మీకు ఆల్రెడీ పాస్పోర్ట్లో ఉన్న వీసాను కూడా క్యాన్సిల్ చేసి వెనక్కి పంపిస్తారు. ఆ తర్వాత అంటే కొంతమంది మీ ఫ్రెండ్స్లో అంటే యూజువల్గా F1 స్టూడెంట్స్కి ఏంటి అని అంటే ఓపీటీలో ఉన్నప్పుడు ఫుల్ టైం వర్క్ ఆథరైజేషన్ ఉంటుంది, అది అవుట్ సైడ్ ద క్యాంపస్ చేసుకోవచ్చు. ఇన్సైడ్ ద క్యాంపస్ ఏంటి అని అంటే మీరు చదువుతూ ఉన్నప్పుడు ఇన్సైడ్ ద క్యాంపస్ 10 hours 20 hours మాత్రమే చేసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు. లైక్ బుక్ స్టోర్స్లో కానివ్వండి, ప్రొఫెసర్ దగ్గర అసిస్టెంట్షిప్ కానివ్వండి, ఇప్పుడు టీచింగ్ అసిస్టెంట్గా ఇట్లా రకరకాల జాబ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆన్ క్యాంపస్లో ఉంటాయి కాబట్టి మీరు ఆన్ క్యాంపస్లో చేసుకోవచ్చు ఇవన్నీ. దీనికి ఆథరైజేషన్ ఉంటుంది. పర్టికులర్ యూనివర్సిటీలో ఉన్న ఇంటర్నేషనల్ ఆఫీస్ కానివ్వండి వెళ్ళి మీరు ఆ పర్టికులర్ DSO డెసిగ్నేటెడ్ స్కూల్ అఫీషియల్ దగ్గర నుంచి మీరు ఆ వర్క్ ఆథరైజేషన్ తీసుకొని మీ I-20లో ఉండి మీరు వాళ్ళు ఇస్తారు ఆ 20 hours ఆన్ క్యాంపస్లో చేసుకోవచ్చు అని చేయాలి.
ఇది కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, చదువుతూనే అంటే ఈవినింగ్ అవర్స్లో అంటే కొంతమంది పార్ట్ టైం చదువుతూ ఫుల్ టైం బయట రెస్టారెంట్స్లో కానివ్వండి, గ్రోసరీ స్టోర్స్లో ఇట్లా వర్క్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే దే ఆర్ వయోలేటింగ్ ద రూల్స్. అంటే వాళ్ళు వచ్చింది దేనికి, ఫుల్ టైం స్టడీ చేస్తూ పార్ట్ టైం ఆన్ క్యాంపస్లో వర్క్ చేసుకోవాలి. స్టడీస్ అంతా అయిపోయిన తర్వాత ఓపీటీ తీసుకొని వాళ్ళు అవుట్ సైడ్ ద క్యాంపస్ చేసుకుంటారు. సో కొన్ని స్టెమ్ కోర్సెస్ ఉంటాయి వీళ్ళకి, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్. ఆ స్టెమ్ కోర్సెస్లో వీళ్ళ కోర్స్ కనుక ఉంటుంటే వాళ్ళకి అడిషనల్గా స్టెమ్ ఎక్స్టెన్షన్ వస్తుంది, వాళ్ళకి అనదర్ 2 years ఉంటుందన్నమాట. ఇలా వాళ్ళకి 3 years ఓపీటీ ఉంటుంది. సో వీళ్ళు ఏదైతే ఈ మాస్టర్స్లో నేర్చుకున్నారో దాన్ని ఈ వర్క్ ఆథరైజేషన్లో ప్రాక్టికల్గా ఉపయోగించుకొని ఆ తర్వాత వాళ్ళు ఫర్దర్గా వెనకైనా రావచ్చు, లేదు అని అంటే H1Bs వేసుకుంటారు, ఆ తర్వాత ఫుల్ టైం జాబ్ ఆఫర్స్తో వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇలా లీగల్గా వెళ్తే వాళ్ళకి ఎక్కడా ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే ఆఫ్ క్యాంపస్లో వర్క్ చేసి అన్ఆథరైజ్డ్ వర్క్ చేస్తారో ఇదంతా వాళ్ళ ఫోన్స్లో ఉంటుంది అదంతా. సో ఇప్పుడు కొత్తగా ఓపీటీస్లో చాలా RFEs వస్తూ ఉన్నాయి. సో వర్క్ అన్ఆథరైజ్డ్ వర్క్ చేయకపోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రెడీగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలతో చాలా వరకు ప్రపంచ దేశాల్లో ఒక రకమైనటువంటి ఆందోళన, భయాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దుపైన ట్రంప్ సంతకం చేయడం అదొక అంశమైన తర్వాత అక్రమ ప్రవేశాలని నిలిపివేసే దిశగా ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. సో దాంతో చాలామంది భారతీయుల్లో ఒక రకమైనటువంటి టెన్షన్ నెలకొంది. అక్కడ ఎవరైతే అక్కడ ఉన్నారో ఆ విద్యార్థులు, వారి పేరెంట్స్ ఇక్కడ భయాలకు గురవుతున్నారు. సో టీ న్యూస్ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి మీరు కాల్స్ కూడా చేయొచ్చు. 8790484444 ఒక నెంబర్, అండ్ మరొక నెంబర్ 8106498888. ఈ 2 నెంబర్లకి మీరు కాల్స్ చేయొచ్చు. ఇక్కడ ఏమైనా సందేహాలన్నా కూడా నివృత్తి చేస్తారు విశ్వేశ్వరరెడ్డి కల్వల గారు, అలాగే జనేత కంచర్ల గారు మనతో స్టూడియోలో ఉన్నారు. ప్రస్తుతం ఒక కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, మాధవరెడ్డి గారు. మాధవరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హైదరాబాద్ అండి. ఎస్ మాధవరెడ్డి గారు మాట్లాడండి, అడగండి. ఇక్కడ అంటే మీ సందేహాలండి, మీ డౌట్స్ ఏమున్నాయో క్లారిఫై చేసుకోండి. మా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, అలాగే జనేత గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. చెప్పండి మాధవరెడ్డి గారు. సార్ మా పాప ఆగస్ట్ లో వర్జీనియా కామన్వెల్త్ యూనివర్సిటీకి వెళ్ళింది MS కు. అయితే పాప ఇప్పుడు అక్కడ ఆన్ క్యాంపస్ లోనే జాబ్ చేసుకుంటుంది, పార్ట్ టైం జాబ్. ఓకే అండి, మీరు కంటిన్యూగా. అది అక్కడ ఇప్పుడు MS ఫస్ట్ సెమ్ కూడా కంప్లీట్ చేసుకుంది సార్. ఇప్పుడు తనకి ఏంటి ప్రాబ్లం లేవా అని కొంచెం డౌట్స్ ఉన్నాయి, మేడం తో మాట్లాడదామని చెప్పాను. మాట్లాడండి, అడగండి చెప్పండి మేడం. పాప వర్జీనియా కామన్వెల్త్ యూనివర్సిటీ రిచ్మండ్ లో MS చదువుతుంది. MS ఇప్పుడు ఆగస్ట్ లో వెళ్ళింది మేడం. ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ చేసుకుంది, ఆన్ క్యాంపస్ లోనూ జాబ్ చేసుకుంటుంది. తనకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్, ఈ ట్రంప్ గారు పెట్టే ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏమి ఇబ్బంది అయితే ఏమి ఉండదు కదా మేడం? యాజ్ లాంగ్ యాజ్ తను రూల్స్కి కంప్లై అయి ఉంటే ఏమీ పర్వాలేదు. ఆఫ్ క్యాంపస్ జాబ్ చేయకూడదు, ఎందుకంటే తను ఇంకా ఉంది కాబట్టి. మీరు ఆన్ క్యాంపసే అన్నారు కాబట్టి సో ఆ రూల్స్కి కంప్లై అయి ఉన్నట్టే. సో మీరు చెప్పండి మీ పాపకి ఓన్లీ ఆన్ క్యాంపస్ వర్క్ ఆథరైజ్ ఏదైతే చేస్తారో దాని ప్రకారంగా ఆన్ క్యాంపస్లోనే చేసుకోవాలి, ఆఫ్ క్యాంపస్ చేయకూడదు. అంటే ఫ్రెండ్స్ని కన్సల్టేషన్ చేసి అలా. సో ఎప్పుడైతే రూల్స్కి కంప్లై అయి ఉంటారో వాళ్ళు ఏమీ భయపడాల్సిన పని లేదు. అంటే మామూలుగా ఆన్ క్యాంపస్లో చేసేవాళ్ళు అంటే ఆఫ్ క్యాంపస్కి ఎట్లా ఎందుకు టర్న్ అవుతారు? ఎందుకు అంటే వీళ్ళకి ఆన్ క్యాంపస్లో మేబీ వాట్ ఎవర్ ద మానిటరీ వాల్యూ దట్ దే రిసీవ్ మైట్ బి లెస్ దాన్ అది మళ్ళీ బయట అయితే ఫుల్ టైం ఉంటుంది కదా. సో వీళ్ళు అంటే చదువుతూనే ఈవినింగ్ అవర్స్ లేదంటే ఇది క్లాసెస్ పార్ట్ టైం చేసేసుకొని దాన్నే ఫుల్ టైం జాబ్ లాగా చేసుకోవడం ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. బట్ అంటే ఏ కంట్రీ అయినా కూడా రూల్స్ పాటించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు అంటే అమెరికా లాంటి కంట్రీకి వచ్చినప్పుడు ఇమిగ్రేషన్ అంటే ఇమిగ్రేషన్ రూల్స్ డెఫినెట్గా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. సో ఫాలో అవ్వకపోతే కాన్సిక్వెన్సెస్ డెఫినెట్గా ఉంటాయి దానికి. రైట్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల నేపథ్యంలో చాలా వరకు భయాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సరే, నిజంగా ఎవరైతే అక్రమంగా ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇబ్బందులు తప్పించి నిజంగా జెన్యూన్ డాక్యుమెంట్గా ఉన్న వాళ్ళు భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలతో ప్రపంచ దేశాల్లో ఒక రకమైనటువంటి భయాందోళనలు కనిపిస్తున్నాయి. అయితే ఎవరైతే అక్రమంగా ఉన్నారో, ఎవరైతే అక్రమంగా అక్కడ
రాంగ్ డాక్యుమెంటేషన్తో ఉన్నారో వాళ్ళు మాత్రమే భయపడాల్సిన అవసరం ఉంది. కానీ నిజంగా జెన్యున్ డాక్యుమెంట్తో ఉన్న వాళ్ళు ఎటువంటి భయాలు అక్కర్లేదనేది చెప్తున్నారు. సో ప్రశ్నార్థకంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుగా ఉందని చెప్పొచ్చు. ట్రంప్ చర్యలతో భారత్ కూడా అప్రమత్తమైంది. న్యాయపరమైన వలసలకే తాము సపోర్టుగా ఉంటామని భారత్ కూడా వెల్లడిస్తుంది. అయితే ప్రస్తుతం మనతో విశ్వేశ్వరరెడ్డి కల్వల గారు అలాగే జనేత కంచర్ల గారు మన స్టూడియోలో ఉన్నారు. సో ఎటువంటి మీకు అక్కడ యుఎస్లో మీకు ఏమైనా న్యాయ సహాయం కావాలంటే వారిని సంప్రదించవచ్చు. వారి ఫోన్ నెంబర్స్ చెప్తున్నాను. కంట్రీ కోడ్ +1 70388064009 అది నెంబర్, వాళ్ళ నెంబర్ +1 70388064009. అలాగే వాళ్ళ ఈమెయిల్ ఐడి కూడా ఉంది, జనేత JANETHA జనేత @జనేత JANETHE జనేత law LAW.com. తర్వాత వెబ్సైట్ కూడా ఉంది www.janetha.law.com. సో ఇది వాళ్ళ వెబ్సైట్. అలాగే ఇప్పుడు టీ న్యూస్ స్క్రీన్ పైన కూడా స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. సో మీకు ఎటువంటి భయాలున్నా, అనుమానాలున్నా, ఆందోళనలున్నా, లేదంటే ఎటువంటి సందేహాలను కూడా మీరు వాళ్ళని అడిగి వాళ్ళతో మాట్లాడి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. మా నెంబర్స్ 8790484444, అలాగే మరొక నెంబర్ 8106498888. స్క్రీన్ పైన టాప్లో స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు విజయవాడ నుంచి శాంతి స్వరూప్ గారు. నమస్తే అండి శాంతి స్వరూప్ గారు. కార్యక్రమానికి పూర్తి అభినందనలు అండి. మంచి కార్యక్రమం అండి. పెన్షన్ మంచి కార్యక్రమం పెట్టారు. దయచేసి కార్యక్రమం పెట్టండి. తర్వాత దయచేసి, ఎందుకంటే చాలా మంది ఆందోళన ఉన్నారు. దగ్గర అవ్వచ్చు, దూరం అవ్వచ్చు, ఎడ్యుకేటెడ్ అవ్వచ్చు. శాంతి స్వరూప్ గారు మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుందండి, కొంచెం క్లియర్ గా మాట్లాడండి. ఈ కార్యక్రమానికి మంచి అభినందనలు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎస్ మాట్లాడండి. హలో, కాల్ డిస్కనెక్ట్ అయింది. ఓకే, థ్యాంక్స్ చెప్పడం కోసం మంచి ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేసుకున్నారు. చాలా మందికి భయాందోళన ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ నివృత్తి చేయడం కోసం మంచి ప్రోగ్రామ్ తీసుకున్నారంటే వారు చెప్తున్నారు. రైట్, ఓకే. విశ్వేశ్వరరెడ్డి గారు, అంటే చాలామంది ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు. ఇప్పటికే మరి ఇప్పుడు ట్రంప్ ప్రకటనతో మానేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందంట. సో వాళ్ళు మానేసి మరింత ఆందోళన పడే అవకాశం లేకపోలేదు కదా? అంటే ఒకటే, ఇప్పుడు ఇక్కడ వీసా తీసుకునే కంటే ముందు వాళ్ళు ఏం చెప్తారంటే, ఏదైతే యూనివర్సిటీ ఫీజు ఉంటుందో ఆ ఫీజు మేము పే చేయగలుగుతామని లెటర్ ఇస్తారు. తర్వాత అక్కడ మనం బ్యాంకు లోన్దో ఏదో ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తేనే వీసా ఇస్తారు. సో ఆ డబ్బు ఉందని చూపించాం కాబట్టి దాని నుంచే డబ్బు వెళ్ళాలి వాళ్ళ అకౌంట్లకి, అంటే యూనివర్సిటీ అకౌంట్కి వెళ్ళాలి. అట్లా పే చేస్తారు, ఎందుకంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలు అది కూడా చూస్తున్నారు అన్నట్టు. అది కాకుండా ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ సెమిస్టర్ ఇక్కడ నుంచి డబ్బు తీసుకెళ్తున్నట్టు, సబ్సిక్వెంట్ సెమిస్టర్లలోకి వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ పని చేసి వాళ్ళ లైవ్లీవుడ్ని తీసుకుంటున్నారు. లైవ్లీవుడ్ కోసం అయ్యే ఎక్స్పెన్సెస్ అని పార్ట్ టైం జాబ్ రూపకంగా చేస్తున్నారు. అది ఇప్పుడు ఈ ట్రంప్ నిర్ణయంతో ఇంకా పార్ట్ టైం దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ పార్ట్ టైం చేయొద్దని కూడా మేము రికమెండ్ చేస్తున్నాం. మన నాన్ ప్రాఫిట్లో కూడా అందరికీ ఏం గైడ్ చేస్తున్నాం అంటే, మీరు చాలా మంది సొంత ఇన్కమ్ అక్కడ జనరేట్ చేసుకోవడం కోసం, మళ్ళీ పేరెంట్స్ పైన డిపెండ్ కాకుండా ఉండడం కోసం అనేది చేస్తుంది. కానీ అది లా కాదు, అది మనం చేయాల్సిన పద్ధతి కాదు. ఎందుకంటే అది చెయ్యము అని చెప్తేనే వీళ్ళు వీసా ఇచ్చారు. మేము అది చేస్తామంటే వీసా ఇయ్యం ఇక్కడ అనేది వాళ్ళ. యూఎస్ ఏమంటుందంటే, మీరు యూఎస్ కూడా కొన్ని రూల్స్ ఉంటాయి కదా, ఫ్రేమ్ వర్క్లో రూల్స్కి అబాయిడ్ అవుతామంటేనే మనకు వీసా ఇస్తారు. మేము అగనిస్ట్గా ఉంటామంటే ముందు వీసానే రాదు కదా. సో ఇక్కడ అగ్రి అయ్యి వీసా తీసుకొని అక్కడికి వెళ్ళి మనం వయలేట్ చేస్తే, ఈ లాస్ట్లో ఉన్న పాయింట్స్ని వయలేట్ చేస్తే ఏమవుతుందంటే, వాళ్ళు మళ్ళీ సైట్ ఆడిట్ చేసినా కానివ్వండి, లేకపోతే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఒకసారి మళ్ళీ కంట్రీ బయటకు వెళ్ళి లోపలికి వస్తుంటే వాళ్ళ దగ్గర ఫుల్ ఎవిడెన్షియల్గా దొరుకుతున్నారు. ఈ మధ్య సెకండరీ ఇన్స్పెక్షన్కి తీసుకెళ్ళి ఫోన్లు కానివ్వండి, కంప్యూటర్ కానీ లాక్కొని వాటిలో ఉన్న కంటెంట్ అంతా క్రాప్ చేస్తారు. అందులో ఎక్కడైనా పార్ట్ టైం జాబ్ చేసినట్టు కానీ, లేకపోతే ఎక్కడైనా వర్క్ ప్లేస్లో ఉన్నట్టు కానీ. ఇప్పుడు ట్రాకబిలిటీ, డిజిటల్ ఏజ్లో ట్రాకింగ్ ఈజ్ ఈజీ. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము, ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాము అంతా కూడా వాళ్ళు తీసుకోవచ్చు. తర్వాత ఈ టెలికమ్యూనికేషన్ ఆర్గనైజేషన్తో కూడా వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఆ కంటెంట్ అంతా తీసుకొని దాని బేస్డ్ మీద వాళ్ళందరినీ డిపోర్ట్ చేసేస్తున్నారు. ఇంకా దెర్ ఇస్ నో సెకండ్ ఇట్. ఎక్కడైతే కన్ఫెస్ చేస్తారో మీరు ఒప్పుకుంటే వాళ్ళ అడ్మిషన్ టు ద కంట్రీని విత్డ్రా చేసుకోమని చెప్తారు. సో ఇది ఇప్పుడు ఇబ్బందికరమైన పరిణామం F1 స్టూడెంట్స్ దగ్గర నుంచి. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అందరి స్టూడెంట్స్ కూడా ఇప్పుడు మీరు తప్పకుండా అది అనాథరైజ్డ్ వర్క్, ఈ ఎక్కడైతే పనిచేస్తున్నామో రెస్టారెంట్లో, గ్రోసరీ స్టోర్లో, అంటే ఎనీ వర్క్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ పని చేయదు. ఎప్పుడైనా నిషేధమేనా? అది ఎప్పుడైనా నిషేధం. అసలు ఇప్పుడే కాదు, ఎప్పటికీ నిషేధం. అది ఎప్పుడు పని చేయొద్దు. మనం అక్కడికి వెళ్ళింది ప్రాపర్ లీగలైజేషన్ కోసం వెళ్ళాం. F1 స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మేడం చెప్పినట్టు 20 hours ఆథరైజ్డ్ వర్క్ ఉంటుంది. ఏ పర్పస్లో వెళ్ళాం అదే పర్పస్లో మాత్రమే అక్కడ యాక్ట్ చేయాలి. బియాండ్ దట్ మనం యాక్ట్ చేస్తే అది వయలేషన్ అవుతుంది. ఒకసారి వయలేషన్ అయితే అది అక్యుములేట్ అవుతాయి, మిస్టేక్స్ దాన్ని కౌంట్ చేసుకుంటే. ఈ మధ్య ఎవరు మాకు కేసెస్ వస్తాయి కదా, దానిలో చెప్పేది ఏంటంటే, వాళ్ళు స్టేటస్ ఓపీటీ దానిలో ఆన్ టైంలో అప్లై చేయడం వల్ల గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ వచ్చింది దాన్ని కరెక్ట్ చేయడానికి వాళ్ళు మెక్సికో వెళ్ళారు. మెక్సికో వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తుంటే వాళ్ళ స్టేటస్ కరెక్షన్ కోసం బయటకు వెళ్ళారు. వచ్చేటప్పుడు
వచ్చేటప్పుడు చూసి ఏంటంటే వాళ్ళు ఎక్కడైనా వర్క్ చేశారా, వాళ్ళు ఏదైనా చేశారా, అవన్నీ రిట్రీవ్ చేసుకుంటున్నారు. తర్వాత ఈ స్టేటస్ గ్యాప్లో ఎందుకు అప్లై చేయాలని చూసుకొని ఏం చేస్తున్నారు, ఇప్పుడు డిటెన్షన్ సెంటర్లో ఉన్నారు, అంటే జైల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ జడ్జి డెసిషన్ తీసుకునే వరకు జైల్లో ఉండి డెసిషన్ తీసుకున్నాక వాళ్ళు జైలు నుంచి వాళ్ళు మళ్ళీ డిపోర్ట్ కావాల్సి వస్తుంది. సో ఇదంతా హ్యాసల్ అన్నట్టు, చాలా వాళ్ళ పేరెంట్స్కి ఇబ్బంది, వాళ్ళకు కూడా ఇబ్బంది, వాళ్ళ కెరీర్కి ఇబ్బంది. వాళ్ళు రేపు పొద్దున ఫ్యూచర్లో కూడా అక్కడ అమెరికా లైఫ్కు భారీ చేస్తారు. అంటే ఒకవేళ ఎక్స్ట్రా రోజులు ఉంటే వయలేషన్ ఆఫ్ టైంని ఎక్స్టెండ్గా ఉంటే వాళ్ళని 5 years కానీ 10 years కానీ భారీ చేయడానికి ఆస్కారం ఉంది, అంటే వీసాకి అప్లై చేయడానికి. అంటే ఇప్పుడు మనకి ఏదైతే మిడిల్ క్లాస్ జనరేషన్ ఇప్పుడు ఈ పర్టికులర్లో లాస్ట్ 10 yearsలో ఒక జనరేషన్ దే ఆర్ మార్చింగ్ టువర్డ్స్ టు అమెరికా. మీకు తెలుసు కదా ఎంతమంది వెళ్తున్నారు. అంటే ఇవాళ ఒకప్పుడు హైదరాబాద్కే పరిమితమైన F1 వీసాలు ఇప్పుడు చిన్న పల్లెటూరులో, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంట్లో ఒక అమెరికా రిలేషన్ ఉంటుంది. అదేవిధంగా వరల్డ్లో అంటే ఇది నాట్ ఓన్లీ అమెరికా మైగ్రేషన్, గ్లోబల్ మైగ్రేషన్ జరుగుతుంది. ఇప్పుడు ప్రతి కంట్రీలో ఎక్కడ ఇమిగ్రేషన్ రిక్వైర్మెంట్ ఉంటే అన్ని రకాలుగా వెళ్తున్నారు. అది యూరోపే కానివ్వండి, ఆఫ్రికానే కానివ్వండి, సౌత్ అమెరికానే కానివ్వండి, ఆస్ట్రేలియానే కానివ్వండి, ఎవ్రీ కంట్రీ వెల్కమింగ్ మైగ్రెంట్, బట్ దే ఆర్ వెల్కమింగ్ ఓన్లీ క్వాలిటీ పీపుల్. మీరు అంటే ఒకప్పుడు ఎవరో జిల్లాకు ఒకరిద్దరు వెళ్ళేవాళ్ళు ఫారెన్, కానీ ఇప్పుడు ఎవరు మీరు అన్నట్టు ప్రతి గ్రామం నుంచి ఒకరు ఉన్నా కూడా, గ్రామం కాదు ప్రతి ఇంట్లో, గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకరు ఏదో దేశంలో ఉన్నారు. నేను ఇవాళ నిజామాబాద్ వెళ్ళి వస్తుంటే వాళ్ళ ఒక ఫ్యామిలీని కలిసాము, 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఒకరు లండన్లో ఉన్నారు, ఒకరు అమెరికాలో ఉన్నారు. ఇంకో ఫ్యామిలీని కలిస్తే మీ పిల్లలు ఉంటారు, ఒకరు ఆస్ట్రేలియాలో ఉన్నారు, ఒకరు అమెరికాలో ఉన్నారు. ఇంకో ఫ్యామిలీని కలిస్తే మా పిల్లలు ఆఫ్రికాలో ఉన్నారు. అంటే యూనో వాట్ ఐమ్ సెయింగ్, ప్రతి ఫ్యామిలీలోకి వెళ్ళి కూడా ఒకటో ఇద్దరు ఉంటే వాళ్ళు ముందు వెళ్తున్నారు, దే ఆర్ సెటిలింగ్ దేర్. కానీ ఈ ప్రాసెస్లో మనం వయలేషన్ చేయొద్దనేది, అంటే ఇమిగ్రేషన్ రూల్స్ని వయలేషన్ చేయకుండా ఉంటే బాగుంటుంది. వయలేషన్ చేస్తే ఇమ్మీడియట్గా ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, మళ్ళీ బెయిల్ బాండ్స్ ఉంటాయి, ఇవన్నీ మోర్ కన్సర్న్స్ ఉంటాయి, మోర్ మనీ ఇన్వాల్వ్ అవుతుంది. సో అది జరగకుండా చూసుకోవాలి. కానీ జనేత గారు అంటే ఇక్కడ పేరెంట్స్ బ్యాంకు లోన్లు తీసుకోను చాలా కష్టపడో కొన్ని లక్షలు ఖర్చు పెట్టి అక్కడికి పంపిస్తారు. అంటే సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే అట్ ద సేమ్ టైం వాళ్ళ ఆదాయం వాళ్ళు జనరేట్ చేసుకుంటారు, పార్ట్ టైం జాబ్ చేసుకుంటారు అని ఒక ధైర్యంతో పంపిస్తారు. ఇప్పుడు దాని మీద అక్కడ ఎఫెక్ట్ పడితే ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఇక్కడ తల్లిదండ్రులపై పడ్డట్టే కదా ఎకనామికల్గా. తప్పకుండా. అంటే ఇదొక అంటే మిస్కన్సెప్షన్ అయిపోయింది. అంటే ఒక సెమిస్టర్కి మనం కట్లేస్తే మిగతా అంతా వాళ్ళు అక్కడే జీవనోపాధి చేసి, అది చాలా రాంగ్. ఎందుకంటే అది అగెయిన్స్ట్ ద రూల్స్. సో వర్క్ ఆథరైజ్డ్ ఉంటేనే చేయాలి, లేకపోతే లేదు. కొంతమంది ఫస్ట్ టర్మ్ అంటే ఒక మాస్టర్స్ అయిపోయి సమ్ సినారియోలో H1B పిక్ అవ్వకపోవడము, ఆ తర్వాత సెకండ్ మాస్టర్స్కి వెళ్ళి వాళ్ళేంటి అంటే CPT తీసుకుంటారనమాట ఇన్ బిట్వీన్ ద స్టడీస్లో. అంటే అది కూడా యూనివర్సిటీ చెప్పాలి, అంటే బేస్డ్ ఆన్ దేర్ కోర్స్ వర్క్ CPTకి ఎలిజిబుల్లా కాదా. అలాంటప్పుడు వాళ్ళు ఆఫ్ క్యాంపస్ ఫుల్ టైం, పార్ట్ టైం అట్లా వర్క్ చేసుకోవచ్చు. అది కూడా యూనివర్సిటీ డిఫైన్ చేస్తుంది వీళ్ళు ఎన్ని గంటలు వర్క్ చేయొచ్చు అనేది. సో అదేంటి అంటే వీకెండ్స్లో వాళ్ళకి కాలేజ్ ఉంటుంది, వీక్ అంతా వర్క్ చేసుకోవచ్చు. దానికి కూడా అంటే USCIS ఏం చేస్తుందంటే వాళ్ళు అప్రూవ్ చేసే ముందు OPT కానీ అవన్నీ అంటే స్టెమ్ ఎక్స్టెన్షన్కి కానీ పోయినప్పుడు వీళ్ళు చూస్తారనమాట, అంటే ఎవిడెన్సెస్ కావాలి వాళ్ళకి. మీరు OPTలో ఫస్ట్ టర్మ్ ఉన్నప్పుడు అంటే ఒక సర్టెన్ డేస్ కంటే ఎక్కువగా అన్ఎంప్లాయ్మెంట్ ఉండకూడదు, ఎప్పుడూ ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ ఉండాలి. ఒక లిమిట్ ఉంటుంది, అంటే మీకు ఫుల్ OPTలో 150 days కంటే మీరు ఎక్కువగా అన్ఎంప్లాయ్మెంట్ ఉండకూడదు. అన్ఎంప్లాయ్మెంట్ అన్ని డేస్ కంటే ఎక్కువగా ఉన్నారు అని అంటే మీరు F1 వ్యాలిడ్ స్టేటస్ మెయింటైన్ చేయనట్టు. సో ఫస్ట్ టర్మ్లో ఒకటి, సెకండ్ టర్మ్లో ఒకటి అలా ఉంటుందన్నమాట. సో దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అంటే ఇన్ని రోజులు మట్టుకే అన్ఎంప్లాయ్మెంట్ని ఎంజాయ్ చేయాలి వాళ్ళు. ఆ తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు అని అంటే వాళ్ళు డెఫినెట్గా ఆ రూల్స్ని బ్రేక్ చేసినట్టు, వయలేట్ చేసినట్టు. సో ఇవి చాలా చూస్తారు. సో ఇప్పుడు ఈ మధ్య ఎక్కువగా F1లో RFEs వస్తూ ఉన్నాయి మనకి. అంటే వాళ్ళు OPTకి అప్లై చేసినప్పుడు మీరు ఎక్కడ వర్క్ చేశారు, ఏంటి మీ పే స్టెప్స్ చూపించండి, మీ బ్యాంక్ స్టేట్మెంట్ పాస్ట్ 6 monthsకి మాకు చూపించండి అని. ఎందుకంటే USCIS ఆఫీసర్స్ దే వాంట్ టు సీ ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్లో వచ్చే ఈ మానిటరీ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది, సోర్స్ ఎక్కడి నుంచి అని దే వాంట్ టు సీ. అంటే వీళ్ళు ఎక్కడన్నా అనాథరైజ్డ్గా వర్క్ చేశారా అనేది వాళ్ళు చూడాలనుకుంటున్నారు. సో అలా ఉన్నప్పుడు ఏంటి అని అంటే మీకు ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్లో వాళ్ళు అడుగుతారు, అంటే నువ్వు F1కి వెళ్ళినప్పుడు ఇలా చెప్పావు, నువ్వు అంటే మీ ఫాదర్ పే చేస్తాడని కానివ్వండి, ఆల్రెడీ బ్యాంక్లో ఉంది అని, అక్కడ నుంచి డైరెక్ట్ ట్రాన్సాక్షన్స్ ఉండేట్టుగా చూసుకుంటే బెటర్. ఇప్పుడు 4 semesters అంటే మాస్టర్స్ అయితే ఒక 2 semesters బేస్డ్ ఆన్ ఆ సెమిస్టర్స్కి ఈచ్ సెమిస్టర్ పేరెంట్
ఏదైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళు తీసుకుంది ఆ లోన్ అమౌంట్ వాళ్ళకి ఆ పర్టికులర్ సెమిస్టర్లో డైరెక్ట్ యూనివర్సిటీకి పే చేస్తే ఇట్ ఈస్ మోర్ వ్యాలిడ్, అంటే ఇట్స్ ఆథరైజ్డ్ పేమెంట్. సో దట్ వే మీరు చూపించవచ్చు కూడా, మీకు ఆర్ఎఫ్ఈ వచ్చినప్పుడు చూపించవచ్చు ఇది డైరెక్ట్గా మా నాన్న మా అమ్మ ఇలా మా ఫ్యామిలీ పే చేశారు, ఇది నేను ఏదైతే వీసా తీసుకున్నప్పుడు చెప్పానో ఆ రూల్స్కి అబైడ్ అయి ఉండే నాకు అక్కడి నుంచే వచ్చాయి డబ్బులు అని చూపించవచ్చు. బట్ ఇలా అన్ఆథరైజ్డ్గా వర్క్ చేయడం వల్ల రీసెంట్గా మనం చూసాము కనెక్టికట్ నుంచి ఒక స్టూడెంట్ అంటే హీ వాజ్ షార్ట్ డెడ్. సో యూనో ఇలాంటివన్నీ అనమాట, అంటే ఆఫ్ క్యాంపస్ వర్క్ చేయడం వల్ల ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అంటే ఈ డెత్ కాన్సిక్వెన్స్ అనేది వెరీ రేర్గా అంటే అలాంటి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల. బట్ యూనో ఈ పెనాలిటీస్ అంటే మీరు కంట్రీకి వచ్చేటప్పుడు బయటికి వచ్చేటప్పుడు ఏంటి అని అంటే వాళ్ళు సెకండరీ ఇన్స్పెక్షన్కి మిమ్మల్ని పుల్ చేసి మీ ఎలక్ట్రానిక్స్ని వాళ్ళు విత్ యువర్ పర్మిషన్ తీసుకొని అన్నీ కూడా వాళ్ళకి అథారిటీ ఉంటుందన్నమాట. సో వాళ్ళు కొన్ని కీవర్డ్స్ పెట్టి సెర్చ్ చేసి వాళ్ళకి తెలిసిపోతుంది ఈ మనీ అంటే ఎవ్రీ వీక్ మీకు కొంత అమౌంట్ వస్తుంది అనుకోండి. మీరు ఎక్కడన్నా వర్క్ చేసిన ఇప్పుడు మీరు రెస్టారెంట్లో వర్క్ చేస్తున్నారు, మీకు ఒక వీక్లీయో 10 daysకో మీకు మనీ ఇవ్వాలి. అక్కడ నుంచి మీకు అది ఒక స్టాండర్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా వస్తుంటే అది ఎక్కడి నుంచి వస్తుందని వాళ్ళకి తెలిసిపోతుంది. సో యూ కెనాట్ హైడ్ ఇట్. సో ఇలాంటివన్నీ చేయకుండా ఉండి మీరు ఎందుకైతే వెళ్ళారో అది చదువుకొని మాస్టర్స్ లక్షల మంది అదే పని చేస్తుంటారు కదా, అన్ని లక్షల మందిని అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు హైడ్ చేసేంత అవకాశం అయితే ఉండదు. చాలా ఓపెన్గానే వాళ్ళు జాబ్స్కి వెళ్ళడం జరుగుతుంటుంది కదా జనరల్గా. అంటే ఒకప్పుడు ఇంత ఉండేది కాదు, ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు ఎక్కువగా అంటే మా ఫ్రెండ్ చేస్తున్నాడు నేను చేస్తే ఏం పర్వాలేదు అనేది. ఫ్రెండ్స్ని ఫాలో అవ్వడం కంటే ఎక్కువగా లీగల్ రూల్స్ ఏంటి, నేను దేనికి కంప్లై అవ్వాలి అనేది వాళ్ళు తెలుసుకొని అది ఫాలో అయితే చాలా బాగుంటుంది. రైట్, ప్రస్తుతం మనతో కాలర్ ఉన్నారు లైన్లో, హైదరాబాద్ నుంచి సత్యనారాయణ గారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి సత్యనారాయణ గారు. సార్ యాక్చువల్లీ మా పిల్లలు అక్కడ చేస్తూనే ఉన్నారు. ఓకే, నమస్కారం సార్. మీరు టీవీ చూడొద్దండి, టీవీ సౌండ్ పూర్తిగా తగ్గించండి, వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి, లేదంటే మళ్ళీ రిపీట్గా మాది మీకు వినిపించడం అది కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది. పర్లేదు సార్. యాక్చువల్గా వెబ్స్టార్ యూనివర్సిటీలో చేస్తూ ఉంటారు. వెబ్స్టార్ యూనివర్సిటీలో చదువుతా ఉన్నారు సార్. ఓకే, అయితే యాక్చువల్గా బాబుది ఇంకొక 6 months అయితే అయిపోయింది కోర్స్ ఆల్మోస్ట్ ఆల్. ఓకే అండి. అయితే ఈయనకి ఓపీటీ సిపిటి అయితే క్యాంపస్లో ఇవ్వలేదు వీళ్ళు. ఏ యూనివర్సిటీ పేరు చెప్పారు? మీ యూనివర్సిటీ పేరు ఏం చెప్పారండి? వెబ్స్టార్ యూనివర్సిటీ. కొంచెం సౌండ్ సార్. వెబ్స్టార్ యూనివర్సిటీ ఏ స్టేట్లో? సెయింట్ లూయిస్ ముస్సోరీ స్టేట్. మిస్సూరీ స్టేట్లో ఒక యూనివర్సిటీ. ఓకే, చెప్పండి సార్. అక్కడ ఇప్పుడు ఇంకొక 6 months లో ఎంఎస్ కంప్లీట్ అవ్వబోతున్నది. ఓకే, కానీ వాళ్ళ క్యాంపస్ లోనేమో సిపిటి అని అది ఇవ్వలేదు. ఓపీటీకి ఏంటి ప్రొసీజర్ ఏంటి అది తెలుసుకోవాలండి. ఓపీటీ అంటున్నారు. ప్రాక్టికల్ ట్రైనింగ్ అని బయట చేసుకోవాలి. సిపిటి ఏమో క్యాంపస్ లోనే చేసుకోవాలి, క్యాంపస్ లో చేసుకునేది. మీ క్వశ్చన్ స్ట్రైట్ గా అడగండి సార్. ఓపీటీ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని ఓపీటీ ఎలా చేయాలి, ఓపీటీని ఎట్లా అప్లై చేయాలి అంటున్నారా? ఓకే, మేబీ అది వెబ్సైట్ మీకు. ఓపీటీ యూజువల్గా ఏంటి అంటే వాళ్ళు ఆ స్కూల్ డిఎస్ఓ వాళ్ళకి గైడెన్స్ ఇస్తారండి తప్పకుండా, అంటే ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని. ఇప్పుడు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు స్టూడెంట్స్. USCIS.gov.కి వెళ్ళి 765 ఫామ్ ఫిల్అవుట్ చేస్తారు. అది ఫిల్అవుట్ చేసే కంటే ముందు నా అడ్వైజ్ ఏంటి అంటే తప్పకుండా వెళ్ళి స్టూడెంట్ ఆ స్కూల్ డిఎస్ఓని కలిసి I-20 యానోటేట్ చేయించుకొని, అంటే ఆథరైజేషన్ అంటే అది చేసిన తర్వాత సర్టెన్ డే లిమిట్ ఉంటుంది, ఆ లోగానే అప్లై చేసేసేయాలి వాళ్ళు. సో మేక్ ష్యూర్ యు ఆర్ ఫాలోయింగ్, అంటే మీ సన్ ఆ రూల్స్ అంతా ఫాలో అవుతూ ఓపీటీ అప్లై చేసి ఇప్పుడు ఆన్లైన్లో ఉంది కాబట్టి ఇట్ మేక్స్ మచ్ మోర్ ఈజియర్. కాకపోతే రూల్స్ మట్టుకు తప్పకుండా ఫాలో అయ్యాలి. ఆ I-20 యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి స్కూల్ డిఎస్ఓ దగ్గర నుంచి యానోటేషన్ చేయించుకొని ఆ తర్వాత వీళ్ళు ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్లో డబ్బులు కట్టేస్తారు, ఆ తర్వాత వస్తుంది. అండ్ వాళ్ళకి ఒకవేళ అంటే తెలియకపోయినా కూడా ఎవరైనా ఫ్రెండ్స్ని కనుక్కోవచ్చు, లేదు మాలాంటి లీగల్ ఆఫీసర్స్ని అప్రోచ్ అయినా కూడా మేము కూడా అడ్వైస్ చేస్తాము. బట్ స్టూడెంట్స్ ఒకవేళ అంటే లీగల్ ఫీ అఫోర్డ్ చేయలేకపోతే ద బెస్ట్ అప్రోచ్ ఈజ్ స్కూల్ డిఎస్ఓ, ఎందుకంటే వాళ్ళు తప్పకుండా గైడెన్స్ ఇస్తారు, వాళ్ళకి ఎలా అప్లై చేయాలి ఏంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా క్లియర్గా చెప్తారు వాళ్ళకి. వాటికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలతో చాలా వరకు ఒక ఆందోళనలు, కొన్ని సందేహాలు, భయాలు కూడా, అనుమానాలు కూడా కలుగుతున్నాయి. సో అటువంటి వాళ్ళకి
మేము ఉన్నామని చెప్తున్నారు విశ్వేశ్వరరెడ్డి కలవల గారు, అలాగే జనేత కంచర్ల గారు. వారు అటార్నీగా ఉన్నారు అక్కడ. సో వారి నెంబర్స్ కూడా, అంటే ఎటువంటి న్యాయ సహాయం అక్కడ కావాలన్నా కూడా వారిని సంప్రదించవచ్చు. వాళ్ళ నెంబర్ +1 70388806409. వాళ్ళ ఈమెయిల్ ఐడి కూడా ఉంది, జనేత JANETHA@janethala JANETHALAW అండ్ వెబ్సైట్ కూడా www.janetha.janetha.law.com. తర్వాత టీవీస్ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కూడా మీరు కాల్ చేయొచ్చు. మీకు ఎటువంటి భయాలున్నా, ఎటువంటి అనుమానాలు లేదా సందేహాలున్నా కూడా వాళ్ళతో మాట్లాడి మీరు క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. ట్రంప్ సంకటం ప్రపంచ దేశాల్లో ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ అక్రమ ప్రవేశాలను నిలిపివేసే దిశగా ట్రంప్ నిర్ణయం తీసుకోవడం ఒకటైతే, తర్వాత జన్మ హక్కు పౌరసత్వం బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది రద్దు చేశారు ఆయన. అక్కడ బర్త్ రైట్ సిటిజన్షిప్ కొనసాగాలంటే పేరెంట్స్లో ఖచ్చితంగా ఎవరో ఒకరు పూర్తిగా అక్కడ సిటిజన్షిప్ అనేది ఉండాలి, లేదంటే అక్కడ సైన్యంలో సభ్యుడిగా ఉండాలి. సో అటువంటి కొన్ని రూల్స్ ఉన్నాయి. సో ఇంతకుముందు అంటే అవి లేవు. అక్కడ ఎవరైతే అక్కడ యుఎస్ గడ్డ మీద జన్మిస్తే వాళ్ళకి జన్మతః అక్కడ పౌరసత్వం లభించేది. కానీ ఇప్పుడు దాన్ని రద్దు చేయడంతో ఇప్పుడు చాలా వరకు దానిపైన అనేక అనుమానాలు, సందేహాలు, క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. విశ్వేశ్వరరెడ్డి గారు, సో దీనికి సంబంధించి కూడా ఈ జన్మ హక్కు పౌరసత్వం రద్దు అనేది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది, దాని పర్యవసనాలు ఎట్లా ఉండే అవకాశం ఉంది? అంటే టిపికల్గా ఏంటంటే ఇప్పుడు బర్త్ టూరిజం అని ఒకటి జరుగుతుంది లాస్ట్ సెవరల్ ఇయర్స్ నుంచి. వివిధ దేశాల నుంచి వచ్చి B1 B2 వీసా రూపకంగా వచ్చేసి అక్కడ భర్తీ చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ 6 monthsకి వస్తారు కదా, 7th month ఉన్నప్పుడు వచ్చేసి ఆ 9th month డెలివరీ చేసేసి మళ్ళీ వెనకకి వెళ్ళిపోతారు. సో అక్కడ బర్త్డే. ఇది ఒక్క దేశం వల్ల కాదు, ఇది ఏంటంటే మేజర్గా యూటిలైజ్ చేస్తుంది ఏంటంటే సౌత్ అమెరికా వాళ్ళు ఎక్కువగా వాళ్ళ మీద ఎక్కువ కన్సర్న్ ఉంది. ఎందుకంటే వాళ్ళకి మనదో ఇంటర్నేషనల్ బార్డర్, వాళ్ళదో ల్యాండ్ బార్డర్. సో అట్లా ఎక్కువ ట్రావెల్ చేసుకొని ఈజీగా రావడానికి ఆపర్చునిటీ ఉంది. కాబట్టి ఇల్లీగల్ వాళ్ళు కానీ అక్కడ ఎక్స్టెండెడ్ స్టే, అంటే వాళ్ళ ఆథరైజ్ స్టే కాకుండా ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇది వాళ్ళ బెనిఫిట్స్ కానీ వాళ్ళ అడ్వాంటేజెస్ కానీ నెగిటివ్ అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేసిందంటే దీన్ని తీశారు. ఇది ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ద హిస్టరీ, 150 చరిత్రలో ఇది బిగ్గెస్ట్ థింగ్ అన్నట్టు. ఆఫ్టర్ 4th amendment చేసిన తర్వాత ఈ బర్త్ రేట్స్ దాని మీద. సో ఇది చేయడం చాలామందికి, ఇందులో మన వాళ్ళకు కూడా, అంటే ఇప్పుడు H1 మీద వెళ్ళినారు అనుకోండి, F1 మీద వెళ్ళినారు అనుకోండి, H1 మీద ఫ్యామిలీ ఉంటారు, H1 H4 ఉంటుంది, అంటే ప్రైమరీ H1 ఉంటుంది, సెకండరీ H4 ఉంటుంది. వాళ్ళకి అక్కడ పిల్లలు పుడితే దాన్ని అడ్రస్ చేయడం అనేది ఇప్పుడు బిగ్ సమస్య అన్నట్టు. ప్రైమరీ H1 వర్క్ చేస్తారు చూడండి, స్కిల్డ్ లేబర్ H1. వాళ్ళకి డిపెండెంట్ వైఫ్ ఉంటుంది చూడండి, వైఫ్ ఆర్ స్పౌస్, అది H4 అంటారు, దాన్ని డిపెండెంట్ అంటారు. ఈ రెండిట్లలో ఉన్న స్టేటస్లో ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డ్ రాకంటే ముందు వాళ్ళు కిడ్స్ పుడితే వాళ్ళకి ఇప్పుడు అంటే బై బర్త్ కాబట్టి కంట్రీలో ఉన్నవాడు యూఎస్ సిటిజన్షిప్ ఇస్తారు. బట్ ఈ February 19 తర్వాత అది లా ఇనాక్ట్ అయితే అప్పుడు వాళ్ళకి అవకాశాలు ఉండవు. అది బిగ్గెస్ట్ ఇష్యూ. సో దానికి ఎందుకంటే మళ్ళీ ఇమిగ్రేషన్ స్టేటస్ వాళ్ళకు కూడా డిపెండెంట్ స్టేటస్ కిందకి వస్తారు వాళ్ళు, కిడ్ ఎవరైతే పుడతారో. సో వీళ్ళకి ఎప్పుడు గ్రీన్ కార్డ్ వస్తే అప్పటిదాకా వాళ్ళకి కూడా గ్రీన్ కార్డ్ రాస్తుంది. ఇప్పుడు కిడ్స్ సిటిజన్ గ్రీన్ కార్డ్ వస్తే కానీ వాళ్ళు అక్కడ పౌరులుగా పరిగణించబడరు. గ్రీన్ కార్డ్ తర్వాత మళ్ళీ సిటిజన్షిప్ వేరే ఉంటుంది. గ్రీన్ కార్డ్ వచ్చాక కూడా మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత సిటిజన్షిప్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇది పెద్ద లాంగ్ వే అండ్ ప్రాసెస్ కిడ్స్కి. సో చాలామంది వెళ్ళేది అంటే కిడ్స్ అక్కడ యూఎస్ సిటిజన్స్ ఉంటారన్న ఉద్దేశంతోనే వెళ్తారు. మన మైగ్రేషన్ వాళ్ళు కష్టపడ్డ పిల్లలు యూఎస్ సిటిజన్ అవుతారు, వాళ్ళకి అడ్వాంటేజ్ పుడితే చాలు వాళ్ళు కంప్లీట్గా యూఎస్ సిటిజన్స్ అనుకుంటారు. ఇప్పుడు ఇంకా పూర్తి కాలేదు, అది రియాలిటీ కావాలంటే కొద్దిగా వెయిట్ చేయాలి. బట్ అది లా రియాలిటీ అవుతుందండి, చూడాలి గవర్నమెంట్ ఏం చెప్పబోతుంది, తర్వాత కోర్టులు ఎలా చెప్పబోతుంది, అటార్నీకి ఆన్సర్. మేడం, రియాలిటీ అవుతుందండి ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు? దాంట్లో ఇంకా సవాళ్ళు ఏమైనా ఉన్నాయా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించే విధంగా? చాలామంది కేసెస్ కూడా వేస్తున్నటువంటి. యూజువల్గా ఏంటంటే ప్రెసిడెంట్స్కి కొంత అథారిటీ ఉంటుంది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చేయడానికి కొన్ని విషయాలు. ఇప్పుడు ఇమిగ్రేషన్ అనుకోండి, ఇంకా రకరకాలు. మనం ఫస్ట్ టర్మ్లో చూసుకుంటే కంట్రీస్ని బ్యాన్ చేశారు, కొన్ని కంట్రీస్ స్టూడెంట్స్ రావద్దు అని బ్యాన్ చేశారు. సో ఈ పర్టికులర్ ఇష్యూ బర్త్ రైట్ సిటిజన్షిప్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా రద్దు చేయడము అనేది ఎంతవరకు కాన్స్టిట్యూషనల్ అనేది ఒక థింగ్. సో అలాంటి కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఉందా ప్రెసిడెంట్కి అనేది క్వశ్చనబిలిటీ. సో బాటమ్ లైన్ మనకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా బర్త్ రైట్ సిటిజన్షిప్ని అయితే వాళ్ళు రద్దు చేయాలని February 19 నుంచి ఇష్యూ చేశారు. కానీ ఆల్రెడీ కొన్ని స్టేట్స్ కలిసి, ఇప్పుడు వాషింగ్టన్, అరిజోనా, ఇలినాయ్, ఇంకా వన్ అదర్ స్టేట్ కలిసి సూ చేశాయి వాషింగ్టన్ స్టేట్లో. ఫెడరల్ జడ్జ్ ఏం చేశారు అంటే ఒక 14 days టెంపరీ స్టే ఇచ్చారు దీని మీద. సో అంటే టిల్ ఇంకా ఇట్ ఫర్దర్ గోస్ టు ద అదర్, అంటే బ్రీఫ్స్ ఇంకా ఫర్దర్ జడ్జ్మెంట్స్ కోసం. సో ప్రస్తుతానికైతే టెంపరీ స్టే ఇచ్చారు. కానీ ఇది ఈవెన్చువల్గా ఎందుకంటే దీన్ని
స్టేట్స్ రాటిఫై చేయాలి 2/3, బోత్ హౌసెస్ 2/3 రాటిఫై చేయాలి. ఇదంతా ప్రాసెస్ ఇన్వాల్వ్ అవ్వలేదు అని అంటే ఇప్పుడు మనకి ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఇట్లా అంటే బ్రాంచెస్ అంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకపోయినప్పుడు ఇట్ బికమ్స్ ఓవర్వెల్మింగ్ సమ్టైమ్స్, అంటే ఒకలే అన్ని ఇష్యూ చేయడం వలన. సో ఈవెన్చువల్గా ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ డెఫినెట్గా సుప్రీంకోర్ట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్లో ఎండ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇంకా వెళ్ళలేదు అక్కడి వరకు, బట్ బాటమ్ లైన్ అక్కడికి వస్తుంది. అండ్ ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది 14th అమెండ్మెంట్ ద్వారా ఇవ్వబడింది అనమాట. సో ఇది ఎన్నో డెకేడ్స్ నుంచి ఉంది, మనకి ఆల్మోస్ట్ 1 decade నుంచి ఉంది. అండ్ దెన్ కొన్ని ఎక్సెప్షన్స్, అంటే ఎవరైతే యుఎస్ సాయిల్ మీద బార్న్ అవుతారో వాళ్ళు ఆటోమేటిక్గా యుఎస్ సిటిజన్ అవుతారు. కొన్ని ఎక్సెప్షన్స్ ఏంటి అని అంటే ఇప్పుడు ఫారెన్ డిప్లొమాట్స్ వాళ్ళ కిడ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇవ్వరు సిటిజన్షిప్, అదొక ఎక్సెప్షన్. ఇంకొక ఎక్సెప్షన్ లైక్ ఫారెన్ టెంపరరీ సోల్జర్స్ వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు అది ఇంకొక ఎక్సెప్షన్. ఈ 2 ఎక్సెప్షన్స్ తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా అంటే అన్డాక్యుమెంటెడ్గా వచ్చి వాళ్ళు ఇక్కడ బర్త్ అయినా కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా యుఎస్ సిటిజన్షిప్ వచ్చేసింది. సో దీన్ని అంటే అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ని ఫోకస్ చేస్తూ ఇది చేశారా? దాంట్లో ఇప్పుడు అంటే ఈ నాన్ ఇమిగ్రెంట్స్ లైక్ H1 మీద కానివ్వండి, ఇట్లా టెంపరరీ స్కిల్డ్ లేబర్ మీద వెళ్ళే వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. నాట్ ఓన్లీ H1, ఇప్పుడు L1స్లో వెళ్ళే వాళ్ళు, Rలో అయినా ఇప్పుడు ఈలో అయినా ఇట్లా వచ్చే వాళ్ళ కిడ్స్ అక్కడ బార్న్ అయినప్పుడు నాన్ ఇమిగ్రెంట్ వీసా కిడ్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ ఇట్ గోస్. రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి మహేశ్వరరావు గారు. నమస్తే అండి మహేశ్వరరావు గారు. సార్ నమస్కారం సార్, మీరు మంచి ప్రోగ్రామ్ పెట్టారు. థ్యాంక్ యూ అండి, చెప్పండి. ఏం లేదండి, మా బాబు అక్కడ మిచిగన్ యూనివర్సిటీలో ఎంఎస్కి వెళ్ళిండు. ఓకే సార్ అక్కడ ఏమైందంటే మేము పేమెంట్ అక్కడ మాకు తెలిసిన ఫ్రెండ్ అక్కడ పేమెంట్ చేస్తున్నాడు ఆయన కాలేజీకి. ఆయన ఆల్రెడీ అక్కడ షెడ్యూల్. అయితే దాంతో ఏమన్నా ఇబ్బంది అవుతుందా? మేము ఇక్కడ పోయేటప్పుడు బ్యాంక్ అని చూపించినాము, కానీ డబ్బులు ఇక అతనే పే చేస్తున్నాడు. ఆయన మాకు అవసరం ఉన్నప్పుడు ఇద్దరు మేము గడపట్లేదు అని మా బెస్ట్ ఫ్రెండ్. అట్లా ఏమన్నా ఇబ్బంది ఉంటుందా బాగుంటుంది? మహేశ్వరరావు గారు, నేను చెప్తాను, మీరు కరెక్ట్ చేయండి. మీరు డబ్బును మీ ఫ్రెండ్కి పంపిస్తే మీ ఫ్రెండ్ డబ్బు యూనివర్సిటీలో కడుతున్నారు, అంతే కదా? అంటే డబ్బు ఫ్రెండ్ కంటే వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఉంటుంది. నేను ఇక్కడ పే చేస్తే ఆయన అక్కడ ప్రొఫెసర్ అక్కడ ఆయన వేరే కాలేజీలో ఆయన అక్కడ పే చేస్తున్నాడు బాబు కడుతూ. ఓకే, మనం అట్లా కడతామని చెప్పేసి మనం వీసాకి వెళ్ళామా? అట్లా వీసా లేదు సార్, అప్పుడు మనం ఫైనాన్స్ ద్వారా కడదామని పోయినాం సార్. మా దగ్గర డబ్బు ఉంది, మేము బ్యాంక్ లోన్ తీసుకుంటామని చెప్పాం కదా, అవునవును. మరి వాటిని వ్యతిరేకించినట్టే కదా. ఇప్పుడు మనమే చెప్పాం కదా, ఏమని చెప్పాము? మా దగ్గర డబ్బు ఉంది, మా అబ్బాయి చదువుకోవడానికి మా దగ్గర డబ్బు ఉంది, మేము కడతాము, అయితే మా దగ్గర ఉంది, లేదంటే మేము బ్యాంక్ లోన్ తీసుకొని కడతామని చెప్పాం అని వీసాకి వెళ్ళాం. మరి మీరు వయలేషన్ చేసినట్టే కదా ఇది. ఇదేనండి, అంటే మనకేంటంటే ఇప్పుడు జరుగుతున్న సంఘటనల వల్ల చాలామంది పేరెంట్స్ ఇబ్బంది అవుతున్నారు. మీరు ఏదైతే ప్రామిస్ చేసి ఒప్పుకున్నారో అదే మనం వయలేషన్ చేస్తున్నాం. సో అందువల్ల ఇప్పుడు పిల్లలకి ఏమవుతుంది, వాళ్ళకి కంట్రీ లోపలికి వెళ్ళి బయటకు వస్తుంటే, కంట్రీలో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళు సైట్ ఆడిట్కి వస్తున్నారు కానీ, బట్ అదర్వైజ్ ఏంటి, మీరు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మళ్ళీ వెళ్ళి లోపలికి వస్తుంటే వాళ్ళు అన్నీ అడుగుతారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి చూస్తున్నారండి ఇప్పుడు. దే ఆర్ ఓపెనింగ్. ఇప్పుడు మీ అకౌంట్లోకి వెళ్ళి డైరెక్ట్ డబ్బు యూనివర్సిటీ కానీ వెళ్ళాలి, లేదంటే మీ అబ్బాయి అకౌంట్లో పడి అకౌంట్ నుంచి అయినా యూనివర్సిటీకి వెళ్ళాలి. ఇది రూలింగ్, దానికి దేర్ ఇస్ నో సెకండ్ ఎక్సెప్షన్. మళ్ళీ ఈ ఫ్రెండ్స్, ఈ రిలేటివ్స్ ఇవి కూడా అవసరం లేదు మనకి. మనం ఎందుకంటే ఇక్కడ ప్రామిస్ మీరు రిలేటివ్స్ ద్వారా డబ్బు కడతామని ఒప్పుకోలే కదా మనం. సో అది కొంచెం గుర్తెరిగి ఇంకా ముందు అని మా ఉద్దేశం ఏంటంటే, టీవీ ఛానల్ ద్వారా కూడా మేము అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, మీరు ప్లీజ్ మనం ఏదైతే ఒప్పుకున్నామో దాని మాట మీద నిలబడండి. ఆ లైన్లో ఉంటే వాళ్ళకి ఇబ్బంది కాదు, ఎందుకంటే వాళ్ళ కెరీర్ చాలా ఫ్యూచర్ ఉంది అక్కడ. చాలా జాగ్రత్తగా వాళ్ళ కెరీర్ ఎస్టాబ్లిష్ అయితే వాళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అమెరికా ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో దాన్ని మనం జాగ్రత్తగా చూసుకొని మనం ఈ చిన్న వయలేషన్స్తో ఏమవుతుందంటే వాళ్ళకి ఇంపాక్ట్. వాళ్ళు వెనకకి తిరిగి వచ్చారు అనుకోండి, మీకు ఎంత ఇబ్బంది చెప్పండి. అంటే ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళు ఒక అష్యూరెన్స్ ఇస్తున్నారేమో, ఏం కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ ఎవరు పట్టించుకోరు, వయలేషన్ చేసినా ఏం కాదన్నటువంటి దానిపైన చాలా మంది వెళ్తున్నటువంటి దొరికారు అనుకోండి. ఎవరి పేరెంట్స్కి ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. అబ్బాయి వెనకకి వస్తే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ నుంచి పాపం ఇంత ఆశలు పెట్టుకుని ఇంత డబ్బు పెట్టి చదివిస్తుంటే, కొందరు ఏంటంటే సెకండ్ సెమిస్టర్లో 3వ సెమిస్టర్లో సమ్మర్కి ఇడికి వెకేషన్ వస్తారు, మళ్ళీ వెళ్ళేటప్పుడు పట్టుకొని డిపోర్ట్ చేసి పంపించిన దాఖలాలు చాలా ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు పెట్టిన డబ్బు కూడా వేస్ట్ అయిపోతుంది, మాస్టర్స్ కంప్లీట్ కాదు. చాలా ఇబ్బందికరమైన పరిణామం. ఇక్కడ పేరెంట్స్ కూడా ఇబ్బంది, పంపించిందని హాఫ్ ద ఎడ్యుకేషన్ అయింది అనుకోండి, చాలా కన్సర్నింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఏమన్నారు, మధ్యలో ఇంకొక పార్టీని ఎంగేజ్ చేయాల్సిన అవసరం లేదు.
మనం ఇక్కడ ఉంటే మన డబ్బన్న కట్టాలి, లేదంటే ఆ బ్యాంక్ లోన్ తీసుకున్నాం కదా, ఈ మాస్టర్స్ కంప్లీట్ అయ్యే వరకు ఆ బ్యాంక్ నుంచి లోన్ తప్పకుండా అటు వెళ్ళాలి. మేడం ఇంత చెప్పింది అదే విషయం చెప్పారు, షేర్ చేస్తారు. రైట్, ఓకే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతోటి చాలా వరకు సందేహాలు, అనుమానాలు కలుగుతున్నాయి. అక్రమ వలసలపైన ఆయన దృష్టి సారించారు. అక్రమ వలసల్ని నిలిపివేసే దిశగా ట్రంప్ నిర్ణయం తీసుకోవడంతో చాలామంది భారతీయుల్లో కూడా ఒక రకమైన ఆందోళన కలుగుతుంది. అయితే ఎటువంటి ఆందోళన పడాల్సిన పని లేదు. నిజంగా జెన్యున్గా మీరు అక్కడ ఉన్న వాళ్ళైతే, ఆన్ డాక్యుమెంట్ జెన్యున్ డాక్యుమెంట్గా ఉన్న వాళ్ళైతే మీకు ఎటువంటి న్యాయ సహాయమైనా మేము అందిస్తామంటున్నారు జనేత కంచర్ల గారు, అలాగే విశ్వేశ్వరరెడ్డి కల్వల గారు. సో వారి నెంబర్లు కూడా ఉన్నాయి. న్యాయ సహాయం కోసం మీరు అక్కడ వారిని కాంటాక్ట్ చేయొచ్చు. నెంబర్ చెప్తున్నాను, +1 7038806409, అది వీళ్ళ ఫోన్ నెంబర్. అలాగే ఈమెయిల్ ఐడి ఉంది, తర్వాత వెబ్సైట్ కూడా ఉంది. ఈమెయిల్ ఐడి జనేత JANETHA జనేత @janetalaw JANETHALAW janetalaw.com, అండ్ వెబ్సైట్ కూడా www.janetalaw janetalaw.com. సో వీటిలలో మీరు ఎటువంటి ఇబ్బందులున్నా కూడా, మీకు ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా కూడా మీకు వాళ్ళు హెల్ప్ఫుల్గా ఉంటారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్షులుగా ఎన్నిక కావడంతో ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల చాలామంది ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది. సో ఒక రకమైన ఆందోళనలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ భారతీయుల్లో కొన్ని లక్షలాది మంది భారతీయులు అక్కడ ఉన్నారు. సో అమెరికా అధ్యక్షుడు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ఎట్లా ఎఫెక్ట్ కాబోతున్నారు అన్నటువంటి ఒక ఆందోళన సర్వత్రా కనిపిస్తోంది. ఇక్కడ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థుల కంటే ఎక్కువగా వారి పేరెంట్స్ ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. సో ట్రంప్ తీసుకున్న నిర్ణయాల ద్వారా మరి మా వాళ్ళు అక్కడ ఉంటారా, మా వాళ్ళని వెనక్కి పంపించేస్తారా, ఇట్లా రకరకాల అనుమానాలు, భయాలు వెంటాడుతున్నాయి. సో అటువంటి భయాలకి మీ న్యాయ సహాయం అందిస్తామని చెప్తున్నారు జనేత కంచర్ల గారు, అలాగే విశ్వేశ్వరరెడ్డి కల్వల గారు. సో వారి నెంబర్ +1 7038806409. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కాలర్ ఉన్నారు, స్వరూపారెడ్డి గారు హైదరాబాద్ నుంచి. నమస్తే స్వరూపారెడ్డి గారు. నమస్తే సార్. ఎస్, మాట్లాడండి మిమ్మల్ని. ఓకే, నమస్కారం అమ్మా. నమస్కారం, చెప్పండి అమ్మా. మా బాబు సెంటర్లో కాలేజీకి మళ్ళీ చెప్పండి మేడం, మీ ఆడియో కొంచెం క్లారిటీగా లేదండి. ఇండియానా స్టేట్ ఫండింగ్ కాలేజ్ సార్. ఇండియానా స్టేట్, ఓకే. ఇండియానా స్టేట్ ఫండింగ్ కాలేజ్ సార్. కాలేజీలోనే వచ్చేసి మాట్లాడేది. మేడం మీరు టీవీ చూస్తున్నట్టున్నారు, టీవీ చూడకుండా నేరుగా ఫోన్లో మాట్లాడండి. క్లారిటీ వి డోంట్ హావ్. చూడండి పీసీఆర్ మీ లోపల నుంచి. హలో. సో అదే అంటే ఫైనల్ అంటే అంటే వాళ్ళ ఎవరో ఉండుంటారు, ఏమన్నా అవుతుందా ఇటువంటి నిర్ణయాలతో అనేటువంటి జనరల్గా. అంటే టిపికల్ ఏం చెప్పలేదండి. మీరు ఫస్ట్ వరీ కావద్దు. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఆఫీస్ కాల్ చేయండి, అంటే ఎక్కడెక్కడ కన్సర్న్స్ ఉన్నాయో కాల్ చేయండి. రెండవది ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే యాక్సెప్ట్ చేసామో వాటికి స్టిక్ అయి ఉండాలి. వర్షన్ చేంజ్ అవసరం లేదు. సో ఆ లైన్లో మనం పని చేయగలిగితే దే డోంట్ మైండ్. ఎందుకంటే ఇప్పుడు యూఎస్ ఇమిగ్రేషన్ అనేది నిన్న 1 year 2 years బ్యాక్ మొదలు కాలేదు, ఇంకో 1 year 2 yearsలో క్లోజ్ కాదు. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. సో అందరూ వెల్కమ్ చెప్తుంది. అమెరికా ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. అందరినీ వెల్కమ్ చెప్తుంది. వాళ్ళు డాక్టర్స్ కానివ్వండి, నర్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి, ఫార్మ్ వర్కర్స్ కానివ్వండి, ఇప్పుడు మీకు అక్కడికి వచ్చి సీజనల్ వర్కర్స్ అని వచ్చి పనిచేస్తారు, సినిమా ఆర్టిస్టులు కానివ్వండి, మన పూజారులు కానివ్వండి, వేరియస్ వీసా టైప్స్ ఉంటాయి. ప్రతి వీసా టైప్స్ నుంచి కూడా వాళ్ళు ఇక్కడికి వస్తారు, యూఎస్కి వస్తారు. వాళ్ళకి నాన్ ఇమిగ్రెంట్గా వస్తారు, స్లోగా వాళ్ళకి గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుంటారు, తర్వాత స్లోగా వాళ్ళకి గ్రీన్ కార్డ్ వచ్చాక సిటిజన్. అంటే ఇది ఒక లాంగ్ ప్రాసెస్. అంటే ఏ దానిలో కూడా లీగల్గా ఉంటే చాలామంది, ఇప్పుడు లక్షల మంది మన వాళ్ళు అక్కడ ఇమిగ్రేట్ అయ్యారు. ఇప్పుడు ఒక 40 లక్షల మంది దగ్గర 4 million పీపుల్ ఉన్నారు మన ఇండియన్స్ అక్కడ. సో ఇందులో చాలామంది మెజారిటీ మన వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ఒక ప్రాసెస్ ఓరియంటెడ్గా వెళ్తేనే వచ్చారు కదా. ఇప్పుడు ఈ లాస్ట్ 3-4 years నుంచే ఈ వయలేషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి. వాటిని మనం కరెక్ట్ చేయాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఉంటే నాలెడ్జ్ ముందు, బిఫోర్ దే యాక్ట్ సంథింగ్, ప్లీజ్ టేక్ గుడ్ గైడెన్స్ విత్ ఎనీ అటార్నీ ఆర్ లా ఫర్మ్ ఆర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. ఇప్పుడు మేము మన ఆర్గనైజేషన్ ద్వారా కూడా ఇప్పుడు రేపు యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ ఇవాళ రాత్రి టు నైట్ వీఆర్ ఆర్గనైజింగ్ బిగ్ గ్లోబల్ కాన్ఫరెన్స్
ఇమిగ్రేషన్ వెబినార్ మీద ఒక గ్లోబల్లీ వరల్డ్ వైడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా వీఆర్ ఆర్గనైజింగ్ కాన్ఫరెన్స్. దే కెన్ ఆల్సో జాయిన్ అండ్ ఆస్క్ అ క్వశ్చన్ ఎనీథింగ్. ఎందుకంటే వాళ్ళు కొందరు చెప్పాలనుకుంటారు, లేదు కొందరు ప్రైవేట్గా మాట్లాడాలనుకుంటారు. ఇది కొన్ని క్వశ్చన్స్ జనరిక్ క్వశ్చన్స్ ఉంటాయి, అది పబ్లిక్లో అడగచ్చు. కొన్ని ప్రైవేట్ క్వశ్చన్స్ ఉంటాయి, వాళ్ళకి మీరు ఇప్పుడు ఇంతకుముందు మీరు షేర్ చేశారు కదా ఆ ఈమెయిల్ రూపకంగా కానీ ఫోన్ రూపకంగా కానీ వాళ్ళు అట్లా కూడా అడగచ్చు. సో దట్ దేర్ క్వశ్చన్స్ టు బి ఆన్సర్డ్. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి గైడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. తర్వాత మనకి అది లా ఆఫ్ ద ల్యాండ్, అక్కడ లాను మనం అబైడ్ అయితేనే వాళ్ళు వెల్కమ్ చెప్తారు. మనం ఏ వయలేషన్ అయినా కూడా వాళ్ళు సెండ్ ఆఫ్, దే విల్ సెండ్ దెమ్ అవుట్ ఆఫ్ దట్. డిపోర్టేషన్ అంటారు దాన్ని టిపికల్గా. సో దానిలో మనల్ని బారిన పడొద్దు అనేది మేము కోరుకుంటాం. సో ఒకసారి డిపోర్టేషన్ అయితే మళ్ళీ వాళ్ళు అమెరికా రావడానికి చాలా కష్టం అవుతుంది. దాన్ని మళ్ళీ దానికి రెడ్ మార్క్ నుంచి మళ్ళీ మనం గ్రీన్ మార్క్ రావాలంటే వాళ్ళు ఒకసారి మిస్టేక్లు చేసావు కాబట్టి మేము బయటకు పంపించాం కాబట్టి మళ్ళీ రావాలంటే ఇట్స్ అ బిగ్ కన్సర్న్. సో అది జరగకుండా ఉండాలనేది మా ఉద్దేశం. రైట్, ఓకే. రైట్ మేడం, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో సైట్ విజిటేషన్స్ ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయి? అంటే ప్రీవియస్ అంటే యూజువల్గా ఇమిగ్రేషన్ అనగానే ఆల్వేస్ అంటే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ప్రాపర్గా రన్ అవుతుందా లేదా, అంటే ఇప్పుడు ఎంప్లాయర్స్ H1Bs ఇట్లా స్పాన్సర్ చేస్తూ ఉన్నారు, సో ఆ ప్రోగ్రామ్కి కంప్లైంట్స్ ఉందా లేదా అనేది చెక్ చేస్తూ ఉంటారు. పార్ట్ ఆఫ్ ద H1B ప్రోగ్రామే ఫ్రాడ్ ఫీ అని ఈచ్ అప్లికేషన్ మీద USCISకి ఫీజు కడుతూ ఉంటారు ఎంప్లాయర్స్. సో అంటే ప్రతి ఒక్కరిని H1B వచ్చిన వాళ్ళందరినీ ఆడిట్ చేయరు, ర్యాండమ్గా కొన్ని పిక్ చేస్తారు. దాన్ని FDNS సైట్ విజిటేషన్ అంటారు. అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఈ లొకేషన్లో వర్క్ చేస్తున్నాడు, ఈ జాబ్ టైటిల్ మీద వర్క్ చేస్తున్నాడు అని వీళ్ళు అప్లికేషన్ పెడతారు. ఆ అప్లికేషన్ అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయ్యాక 1 వీక్లో రావచ్చు సైట్ విజిటేషన్కి. అప్రూవ్ అంటే ఈ వ్యాలిడిటీ యూజువల్గా H1B 6 years ఫుల్ టర్మ్, 3 years ఒకసారికి ఇస్తారు. ఇంకా నెక్స్ట్ ఎక్స్టెన్షన్ పెట్టినప్పుడు ఇంకొక 3 years వస్తుంది. సో ఇలా జరిగినప్పుడు ఏంటి అని అంటే వాళ్ళకి కొన్నిసార్లు ఫస్ట్ ఇయర్లో రావచ్చు సైట్ విజిటేషన్ అనేది, థర్డ్ ఇయర్లో రావచ్చు, లేదు అంటే అప్రూవ్ అయిన 1 వీక్లోనే రావచ్చు. సో ఆల్ అలాంగ్ చెప్పేది ఏంటి అని అంటే ఈ H1B అప్రూవ్ అయిన టర్మ్ వరకు మీరు ఆల్ ద టైమ్ H1B కంప్లయన్స్లో ఉండాలి. ఎక్కడ వర్క్ చేస్తున్నాడు ఏంటి అనే దాన్ని బట్టి వాళ్ళు తప్పకుండా అంటే ఈ సైట్ విజిటేషన్ ఆఫీసర్ వెళ్ళినప్పుడు ఆ సైట్లో అవైలబుల్ ఉండాలి ఎంప్లాయీ. సో అలా అవైలబుల్ ఉన్నప్పుడు ఎంప్లాయీతో ఇంటరాక్ట్ అవుతారు ఈ ఆఫీసర్. అవి H1Bలో ఏ టైటిల్ ఉందో ఆ టైటిల్ మీదే వర్క్ చేస్తున్నారా, ఎంత వేజెస్ ఉన్నాయి మీకు ఇస్తామని ప్రామిస్ చేశారు అంత వేజెస్ మీరు తీసుకుంటున్నారా, మీ పే స్టెప్స్ చూపించండి, మీ జాబ్ టైటిల్ ఏంటి, మీరు ఏ డ్యూటీస్ చేస్తూ ఉన్నారు, సో మీరు లొకేషన్ అంటే ఇక్కడ ఇప్పుడు కోవిడ్ తర్వాత మనకి రిమోట్ వర్క్ లొకేషన్ ఒకటి వచ్చింది, సో మీరు ఫుల్ టైం ఇక్కడే చేస్తారా, పార్ట్ టైం చేస్తారా, ఇలాంటివన్నీ అడిగినప్పుడు వాళ్ళు ప్రాపర్గా సమాధానం చెప్పాలి. తర్వాత మళ్ళీ మీరు ఇది సబ్జెక్ట్ కంటిన్యూ చేయండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు పురుషోత్తం రావు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి పురుషోత్తం రావు గారు. నమస్తే సార్. నమస్తే మాట్లాడండి పురుషోత్తం రావు గారు. సార్, ఇది మా బాబులు ఇద్దరు యూఎస్లో ఉంటారు. ఎక్కడండి ఏ స్టేట్లో ఉంటారు? డాలర్స్ ఉంటారు సార్. ఎస్, ఓకే, చెప్పండి. మా ఇద్దరు బాబులు జాబ్ ఏం చేస్తారు. నెక్స్ట్ మంత్ బాబులు విజిటింగ్ ఇవ్వడం అనుకున్నాం సార్. అయితే ఇది మరి టికెట్ బుక్ చేసుకోలేదు సార్. కంపల్సరీ మీరు అడిగిన క్వశ్చన్ రిటర్న్ టికెట్ అయితే బుక్ చేసుకోలేదు, అవునా? బుక్ చేసుకోలేదు అంటున్నారా? అవును సార్, చేసుకోలేదు. అది కంపల్సరీ అంటున్నారా? అవును సార్, అవును సార్. అంటే ఒక ఫ్యామిలీ రిటర్న్ పంపించారు అన్నారు కదా సార్. అందుకనే క్వశ్చన్ ఏంటి అంటే తను వాళ్ళ 2 kids అక్కడే ఉంటారు, తిను విజిటింగ్కి వస్తూ ఉన్నారు, నేను రిటర్న్ టికెట్ వెనక్కి రావడానికి బుక్ చేసుకోలేదు. అదేనా అండి మీ క్వశ్చన్? అదేనా? ఓకే మేడం, కరెక్ట్ మేడం. సో అంటే మీరు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో చెప్తారు అంటే ఎన్ని మంత్స్ ఉండాలనుకుంటున్నారు అన్నప్పుడు యూజువల్గా 6 months ఇస్తారు B2కి. సో 6 months ఉండాలనుకుంటున్నాను అని మీరు చెప్పినప్పుడు అయితే ఆ I-94 6 monthsకి ఇస్తారు. కానీ మీరు రిటర్న్ టికెట్ కూడా 6 monthsకి చేసుకోండి. వెళ్ళే రోజు వచ్చే రోజుకి అంటే ఆ 6 months చూసి నేను రిటర్న్ టికెట్ కూడా ఆల్రెడీ పర్చేస్ చేసుకున్నాను 6 monthsకి, ఈ 6 monthsలోగా వస్తాను అనేది మీరు చూపించగలగాలి. ఆ ప్రూఫ్ మీ దగ్గర ఉంటే ఇంకా మోర్ వ్యాలిడ్గా ఉంటుంది మీ ఎంట్రీ. సో డెఫినెట్గా నేను రికమెండ్ చేస్తాను మీరు రిటర్న్ టికెట్ బుక్ చేసుకోవడం అనేది. రైట్, ఓకే అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు స్వరూపారెడ్డి. రైట్, హలో స్వరూపారెడ్డి గారు. సార్ నమస్తే అండి. వాల్యూమ్ తగ్గించండి. హలో సార్. చెప్పండి మేడం, స్వరూపారెడ్డి గారు. నమస్తే సార్. లాస్ట్ వీక్ హలో. ఇండియాలో స్టేట్ అది కాలేజీ పడ్డు కాలేజీ సార్. కొంచెం వాల్యూమ్ పెట్టండి సార్
మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి మేడం. సార్ ఇండియానా స్టేట్ కి వెళ్ళాడు సార్ ఓకే, పర్సనల్ ఫైన్. కాలేజీకి. విలియమ్స్. సార్ లాస్ట్ 23 డిసెంబర్ లో ఆన్ క్యాంపస్ లోనే జాబ్ చేస్తున్నాడు సార్, అథారిటీగానే జాబ్ చేస్తున్నాడు. ప్రాబ్లమా సార్ ఏమన్నా? ఆన్ క్యాంపస్లో వర్క్ ఆథరైజేషన్ వాళ్ళ స్కూల్ డిఎస్ఓ ఇచ్చిన ప్రకారము ఆ పార్ట్ టైం వర్క్ చేస్తే ప్రాబ్లం ఏమీ ఉండదండి. సో ఏదైతే గైడ్ లైన్స్ స్కూల్ డిఎస్ఓ చెప్తారో ఆ గైడ్ లైన్స్ ఫాలో అయ్యి చదువుతున్నప్పుడు ఆన్ క్యాంపస్లో, చదువు అయిపోయాక ఆఫ్ క్యాంపస్లో చేసుకోవాలి. సో ఆ రూల్కి కంప్లై అయ్యి ఇప్పుడు డిఎస్ఓ ఆథరైజ్ చేసి మీరు చేయొచ్చు ఆన్ క్యాంపస్ అని అంటే ఆన్ క్యాంపస్లో చేస్తూ ఉంటే ప్రాబ్లం ఏమీ ఉండదు. రైట్, థ్యాంక్ యూ అండి. మరో కాలర్ ఉన్నారు, విజయవాడ నుంచి ఉన్నారు, శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి శ్రీనివాసరావు గారు. సార్ ఇప్పుడు మా బాబు వెళ్ళి 2 సంవత్సరాలు అయిందండి. ఎక్కడ ఉంటారండి ఏ స్టేట్లో? క్యాన్పునియాలో ఉండేవాడు. ఓకే. చదువుకి అక్కడ కాలేజీలో అయిపోయిందండి, డిసెంబర్ తోటి అయిపోయింది 2 సంవత్సరాలు. ఓకే అండి. ఇంకా సర్టిఫికెట్లు అయితే ఇంకా పూర్తిగా చేతికి రాలేదు. అయితే మేము లోన్ తీసుకొని బాబుని పంపించాము. వాళ్ళు ఏం చేశారంటే మా అకౌంట్లోకి అమౌంట్ వేసేవాళ్ళు, మేము మళ్ళీ మా బాబుకి వేస్తే మళ్ళీ మా బాబు మళ్ళీ ఆ కంపెనీ వాళ్ళకి వేస్తే వాళ్ళు డాలర్లుగా దాన్ని మార్చి మళ్ళీ కాలేజీకి వేసేవాళ్ళు వాళ్ళు. ఆ రకంగా మేము లోన్ తీసుకొని పంపించాము అనమాట. ఓకే అండి. డిసెంబర్ తోటి బాబు చదువు అయిపోయింది. ఓకే. ఇప్పుడు మరి అది ఏంటంటే అది ఏం తెలియట్లేదు. వీళ్ళేమో వచ్చి ఎలక్షన్ అప్పుడల్లా మాట చెప్తున్నారు, భయం వేస్తుంది. సో అదే అంటే ఇటువంటి భయాలన్నీ తొలగించడం కోసమే టీ న్యూస్ ఈ ప్రోగ్రామ్ తీసుకుందని, చర్చ తీసుకుంది. చెప్పండి వారి సందేహానికి విశ్వేశ్వర రెడ్డి గారు. పేరు ఏం పేరు? ఉమామేశ్వర గారు, మహేశ్వరరావు గారు. మీ పేరు? శ్రీనివాసరావు గారు. కాల్ డిస్కనెక్ట్ అయింది, మీరు చెప్పండి. అయితే ఇందులో కూడా మళ్ళీ వయలేషన్ ఉంది. దేర్ ఇస్ వయలేషన్ ఉంది. మీ క్లియర్గా ఉంటుందండి, చాలా క్లియర్గా ఉంటుంది. వాళ్ళు టిపికల్గా మనం లోన్ తీసుకుంటే బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు కదా, డబ్బు వస్తుంది కదా, ఆ డబ్బును మన అకౌంట్లోకి వెళ్ళి యూనివర్సిటీకి కట్టేయడం. ఇందులో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ కావాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనకి ఎంతైతే I-20లో అమౌంట్ ఉంటుంది, ఇంత అమౌంట్ ఈ యూనివర్సిటీ 2 ఏళ్ళు చదువుకోవడానికి ఖర్చు అవుతుందని ఉంటుంది. అన్ని ఖర్చులు మనం లోన్ బ్యాంక్ దగ్గరికి వెళ్తాం, యూనివర్సిటీ I-20 చూపిస్తాం, మన ప్రాపర్టీస్ అయ్యో పెట్టుకొని వాళ్ళు లోన్ ఇస్తారు. లోన్ ఇచ్చిన తర్వాత ఆ లోన్ డబ్బు ఉంది కదా, ఆ లోన్ డబ్బునే కట్టాలి మనం. మధ్యలో మరి ఇంకో థర్డ్ పార్టీ ఫోర్త్ పార్టీని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు వస్తుంది థర్డ్ పార్టీ ఫోర్త్ పార్టీ ఇన్వాల్వ్మెంట్? ఇక్కడ చెప్పేది మనం లోన్ అయితే మా దగ్గర మా బ్యాంకులో నాకు డబ్బు ఇవన్నీ హేర్ అఫేర్ అన్నట్టు, వయలేషన్స్ అన్నట్టు. ఇది వీళ్ళ మధ్యలో ఆయన డబ్బు వేయడం, ఈయన డబ్బు వేయడం, డబ్బు తీసుకోవడం. ఇప్పుడు మనకి వేసుకునే అప్పుడు ఇబ్బంది ఉండదు, కానీ ఎప్పుడు ఇబ్బంది అవుతుంది? ఈ అబ్బాయి ఎప్పుడైతే కంట్రీ బయటికి వెళ్ళి లోపలికి వస్తుంటే సెకండరీ ఇన్స్పెక్షన్, అంటే వాళ్ళు సస్పిషియస్గా ఫీల్ అయితే సెకండరీ ఇన్స్పెక్షన్కి తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్లు, వాళ్ళ ఫోన్లు, కంప్యూటర్లు తీసుకొని ఓపెన్ చేయించి, మీరు చదువుకున్నావు కదా, 2 years మాస్టర్స్ ఇక్కడ చేసావు కదా, చూపించు డబ్బును, లోను రూపకంగా కట్టావా, మీ ఫాదర్ ఇచ్చాడా, సో ఇది డైరెక్ట్ యూనివర్సిటీకి వచ్చిందా లేదంటే ఆ ట్రాన్సాక్షన్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, అందులో క్లారిటీగా తెలుస్తుంది. సో తెలుస్తుంటే మీరు ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది అనేది కూడా కన్సర్న్. వీళ్ళు ఇస్తారన్నది పేమెంట్. నేను సోర్స్ ఆఫ్ మనీ, ఫండ్స్ మనం ఎక్కడ ఇస్తామనేది మనం ఒక లెటర్ ఇస్తాం. ఈ వీసాకి వెళ్ళేటప్పుడు ఒక లెటర్ ఇస్తాము, ఈ డబ్బు ద్వారానే మేము సోర్స్ ఇస్తామని. అందులో ఏమైనా గ్యాప్ వస్తే వాళ్ళు అడుగుతారు, మీరు అక్కడ ప్రామిస్ చేశారు కదా, మళ్ళీ ఎందుకు ఇంకో కంపెనీ, థర్డ్ పార్టీ కంపెనీలో ఎందుకు డబ్బు వేశారు? అది ఇబ్బందికరమైన పరిణామం. అది ఎప్పుడైతే మళ్ళీ సైట్ ఆడిట్, సెకండరీ ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. రెడ్డిగా అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి బాధ్యతలు చేపట్టినటువంటి ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల చాలామంది ఒక రకమైన భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. మెయిన్గా భారతీయులు కొన్ని లక్షల మంది అక్కడ ఉంటారు, విద్యార్థులు చదువుకుంటారు, అక్కడ చాలామంది పార్ట్ టైం జాబ్స్ కూడా చేస్తుంటారు. సరే, వయలేషన్ అనేది చేయకూడదు. అటువంటి విద్యార్థుల పట్ల అటువంటి ఏమైనా భయాలున్నా, ఏమైనా ఆందోళనలున్నా, ఏమైనా లీగల్గా హెల్ప్ కావాలన్నా కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు విశ్వేశ్వరరెడ్డి కలవల గారు, అలాగే జనేత కంచర్ల గారు. అక్కడ వారి నెంబర్ కూడా ఆల్రెడీ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుంది. +1 7038806409 ఇది వాళ్ళ మొబైల్ నెంబర్. అండ్ ఈమెయిల్ ఐడి కూడా ఉంది, స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నాయి ఆల్రెడీ. ఈమెయిల్ ఐడి జనేత JANETHA జనేత @janetalaw JANETHA janetalaw.com అండ్ వెబ్సైట్ www.janetalaw janetalaw.com. ఇవి వీటిల్లో
మీరు వారు అందుబాటులో ఉంటారు. డెఫినెట్గా లీగల్ హెల్ప్ కోసం ఎవరైనా కూడా భారతీయులుగా తెలుగు వాళ్ళుగా వారిని సంప్రదించవచ్చు. అండ్ టీ న్యూస్ పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్ కూడా మీరు డిబేట్లో ఫోన్ చేసి మీకు మాట్లాడవచ్చు. మీ ఏమన్నా అనుమానాలు కానీ భయాలు సందేహాలను కూడా క్లారిఫై చేసుకోవచ్చు. టీ న్యూస్ నెంబర్స్ కూడా 8190484444 అలాగే 8106498888 ఈ నంబర్లకి మీరు కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు. ట్రంప్ సంకటం ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు అనేక భయాందోళనలకు గురి కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా దాంట్లో ప్రధానంగా అక్రమ వలసలపైన ఆయన కన్ను వేశారు. అక్రమ వలసల్ని నివారించే ప్రయత్నం చేయడంతో చాలామంది భయాందోళనకు గురవుతున్నారు. అక్కడ జెన్యూన్గా ఫెయిర్ డాక్యుమెంట్గా ఉన్న వాళ్ళు కూడా భయానికి గురి కావాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు లక్ష్మీనారాయణ ఉన్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే లక్ష్మీనారాయణ గారు. ఎస్, కాల్ డిస్కనెక్ట్ అయింది. సో మనతో విశ్వేశ్వరరెడ్డి కలవల గారు అలాగే జనేత కంచర్ల గారు ఉన్నారు. సో వారు ఎటువంటి న్యాయ సహాయం అందించడం కోసం సిద్ధంగా ఉన్నారు. వారి నెంబర్స్ ఆల్రెడీ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నాయి. అలాగే టీ న్యూస్ నెంబర్స్ కూడా స్క్రోల్ అవుతున్నాయి. మీరు వాటిని సంప్రదించవచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి రాము గారు. నమస్తే సార్. నమస్తే సార్. రాము గారు చెప్పండి. చేస్తున్నారు సార్. మాకున్న అనుమానాన్ని చాలా మంచిగా నివృత్తి చేస్తున్నారు సార్. అక్కడ ఉన్న వాళ్ళు మేడం కానీ సార్ కానీ చాలా చక్కగా చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్. మాది ఒక క్వశ్చన్ ఉంది సార్. మా పాప ఓపీటీ స్టేటస్ ఉంది సార్. అయితే తను గ్రాడ్ బాక్ పెట్టుకుంది సార్. మేలో పెట్టుకుంది. మేము B1 B2 వీసా మీద వెళ్ళాలనుకుంటున్నాం సార్. హలో చెప్పండి వింటున్నారు మేడం మాట్లాడు. అయితే B1 B2 వీసా వెళ్ళాలనుకుంటున్నాం సార్. ఓకే. అయితే వాళ్ళని కూడా డిపోర్ట్ చేస్తున్నారు మళ్ళీ అని చెప్పి ఒక డౌట్ వ్యక్తం అవుతుంది సార్. ఈ మధ్య యూట్యూబ్ లో వాటిల్లో బాగా ఇది చేస్తున్నారు. మేము రిటర్న్ టికెట్ ఒక 4 months ఉండేటట్టు చేసుకోవచ్చా సార్? 4 months ఉండేటట్టు చేసుకొని వెళ్ళొచ్చా సార్? అక్కడ ఏం ప్రాబ్లం లేదు కదా? మేడం ఉన్నారు, మాట్లాడండి మేడం, చెప్పండి. మీరు అంటే ఆల్రెడీ మీకు B2 ఉన్నట్టయితే తప్పకుండా విజిటింగ్ మీద వెళ్ళొచ్చు. సో మీరు B2కి అపియర్ అయినప్పుడు కాన్సులేట్లో ఏం చెప్పారంటే ఎందుకు వెళ్తాను అని అనుకుంటున్నారో దానికి రావాలి. లేదు మీ పాప గ్రాడ్యుయేషన్కి ఒకవేళ పెట్టుకొని ఉండి అప్పుడు అటెండ్ అవ్వలేకపోయి ఉండి ఇప్పుడు వెళ్తా ఉంటే తను చూడడానికి వెళ్తున్నాము అని తప్పకుండా చెప్పొచ్చు. ఎన్ని మంత్స్ ఉంటారు అనేది క్లారిటీ ఇవ్వాలి. అక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో CBP ఆఫీసర్ అడిగినట్టు అయితే మీ డాటర్ ఏ లొకేషన్లో ఉంటుందో మీరు ఆ లొకేషన్కే టికెట్ బుక్ చేసుకోవాలి, అక్కడికే వెళ్ళాలి. ఎక్కడ ఉంటారు అంటే మీ డాటర్ అడ్రస్ కూడా మీరు అంటే పెట్టుకోండి, గుర్తుపెట్టుకొని అట్లీస్ట్ అంటే ఫోన్లో ఉండి మీరు చెప్పగలగాలి వాళ్ళకు మా డాటర్ దగ్గరికి వెళ్తున్నాము అని. ఎన్ని మంత్స్ ఉంటారు అని అడిగితే మీరు చెప్పొచ్చు. మీరు 6 months అంటే 6 months 4 months, బట్ రిటర్న్ టికెట్ మాత్రం కూడా చూపించండి బుక్ చేసుకున్నట్టుగా. సో దాంతోనే ఏంటి అని అంటే మీకు అంటే ఎవిడెన్షియల్గా మీరు అంటే మళ్ళీ వెనక్కి వెళ్తారు, మీరు ఆ రిటర్న్ టికెట్ పర్చేస్ చేశారు అనే దాని మీద మీకు అన్ని రోజులకి ఇస్తారు. అంటే మీరు దేనికి అపియర్ అయ్యి ఎందుకు వెళ్తున్నారు అనేది వ్యాలిడ్ రీజన్ మీరు జస్టిఫై చేయగలిగితే తప్పకుండా వెళ్ళొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. మేడం, H1B RFE ట్రెండ్స్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? అంటే మనం లాస్ట్ టర్మ్ అంటే ఇప్పుడు ఇది సెకండ్ టర్మ్ ట్రంప్ది. ఫస్ట్ టర్మ్కి ఈ టర్మ్కి చూసుకుంటే ఫస్ట్ టర్మ్లో కూడా మనకి చాలా H1B RFEs ఇంక్రీజ్ అయ్యాయి. సో ఈ టర్మ్లో కూడా మేము అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, అంటే ప్రిపేర్ అయ్యాము అందరము. సో యూజువల్గా H1B అనేది మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఆ 6 yearsలో 3 years ఒకసారి, ఇంకొక 3 years ఒకసారి ఇస్తారు. సో అప్లై చేసినప్పుడు ఏంటి అంటే ఇంతకుముందు అంటే రూల్ ఆఫ్ లా ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంటుంది అని అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి తప్పకుండా. బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే వాళ్ళు క్వాలిఫై అవుతారు. సో ఒకప్పుడు కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా H1Bs కంప్యూటర్ సైన్స్ జాబ్ టైటిల్కి పెట్టుకునే వాళ్ళకి అప్రూవ్ అయ్యాయి. సో ట్రంప్ రాగానే అప్పుడు వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉండింది అని అంటే వాళ్ళు ఏదైతే జాబ్ చేయాలనుకుంటున్నారో ఆ జాబ్ టైటిల్కి రిలేటెడ్ డిగ్రీయే ఉండాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే కంప్యూటర్ సైన్స్కి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ డిగ్రీ చేసి ఉండాలి. సో అట్లా ఇంటర్ప్రిటేషన్. సో ఒకవేళ ఈ డిగ్రీ కాకుండా అంటే సాఫ్ట్వేర్ డెవలపరు వీళ్ళకి అనదర్ అంటే మెకానికల్, సివిల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే వీళ్ళకి ఎక్కువగా RFEs వచ్చే ఛాన్సెస్ ఉంది. సో అది ఒకటి వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉండాలి. అండ్ యూజువల్గా వాళ్ళు అంటే ఆ MSA POని పట్టి ఇస్తూ ఉంటారు H1Bs. సో ఇప్పుడు షార్ట్ టర్మ్ అంటే యూజువల్గా PO అన్నప్పుడు వాళ్ళు 6 monthsకి కొన్నిసార్లు 30 daysకి కూడా రెన్యూ అవుతుంది. సో ఆ PO ఎంతవరకు ఉందో అంతవరకే H1Bs అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మనం ఫస్ట్ టర్మ్లో చూసుకుంటే చాలా H1Bs 3 days 30 daysకి కూడా అప్రూవ్ అయ్యాయి. సో ఈ టైం ఎలా ఉంటుంది వీ నెవర్ నో, బట్ బీ ప్రిపేర్డ్. అన్ని లేయర్స్ కాంట్రాక్ట్స్ అంటే ఎండ్ క్లయింట్ నుంచి వెండర్కి, వెండర్ నుంచి పిటిషనర్కి ఆల్ MSAs, ఆల్ POs ప్రజెంట్ చేయడానికి, ఆల్ క్లయింట్ లెటర్స్, వెండర్ లెటర్స్ ప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ వే ఏం హ్యాసల్ లేకుండా అప్రూవ్ అవుతుంది H1B.
ప్రస్తుతం యుఎస్ నుంచి మనకి జూమ్లో జాయిన్ అవుతున్నారు అక్కడ అటార్నీగా ఉన్నటువంటి భానుబాబు గారు ఇల్లింద్రా స్టేట్ రైట్ అండి? ఎస్, భానుబాబు ఇల్లింద్ర, ఆహా, ఓకే. వర్జీనియా స్టేట్. వర్జీనియా స్టేట్. ఓకే, భానుబాబు ఇల్లింద్ర గారు. భానుబాబు గారు నమస్తే అండి. నమస్తే అండి. గుడ్ మార్నింగ్. మీకు అక్కడ మార్నింగ్ అనుకుంటాను. అవునండి, ఇక్కడ మార్నింగ్ అండి. నేను కొద్దిగా ట్రావెల్ లో ఉన్నాను, దారిలో ఉండి కొద్దిగా మధ్యలో ఆగి కొద్దిగా లేట్ అయిందండి. సారీ అండి ఫర్ దాట్. యూనో. ఓకే ఓకే ఓకే. భానుబాబు గారు చాలా సేపటి నుంచి మేము డిస్కస్ చేస్తున్నాము అక్కడ భారతీయులు. జనత గారు క్లియర్ గా ఇప్పుడే వర్ణించిన మొత్తం చెప్పినట్టున్నారు H1B గురించి ఏమేమి ఇష్యూస్ రావచ్చు రాకపోవచ్చు ఈ కొత్త అడ్మినిస్ట్రేషన్ లో. అండ్ వారితో నేను ఏకీభవిస్తున్నాను ఆ విషయంలో. అండ్ వారు చెప్పిన విధంగానే జరగచ్చు. అట్లాగే బట్ పాయింట్ ఏంటంటే అండి, 4 ఏళ్ల క్రితము సమ్వాట్ మొత్తం ఇదే విధంగా H1B ప్రాసెసింగ్ జరిగాయి. ఎస్పెషలీ ఎటువంటి సిచ్యువేషన్లో కొద్ది కాంప్లికేషన్స్ రావచ్చు అంటే వెన్ ది ఎంప్లాయర్స్ ఆర్ కన్సల్టింగ్ సర్వీసెస్, అంటే ప్రొఫెషనల్ కన్సల్టింగ్ సర్వీసెస్ ఉన్నారు కూడా, అది ఐటీ అవ్వచ్చు, హెల్త్ కేర్ అవ్వచ్చు, లేకపోతే వేరే ఏ ఇంజనీరింగ్ కన్సల్టింగ్ సర్వీసెస్ కూడా అవ్వచ్చు. ఎప్పుడైతే వాళ్ళ ఎంప్లాయీస్ వచ్చి థర్డ్ పార్టీ కంపెనీస్కి పనిచేస్తారు, వాళ్ళకి డైరెక్ట్గా పని చేయకుండా వాళ్ళ థర్డ్ పార్టీ కంపెనీస్కి పనిచేస్తారో అప్పుడు ఈ క్వశ్చన్స్ అన్ని రావచ్చు మనకి. ఎవరు ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్, క్లయింట్ లెటర్స్, క్లయింట్ అగ్రిమెంట్స్, మన కాంట్రాక్ట్ రిలేషన్షిప్స్ అన్నీ చూపించాలి. కానీ సార్ రెగ్యులేషన్స్లో కొద్దిగా చిన్న తేడా ఉందండి అప్పటికంటే ఇప్పటికి వచ్చిన రెగ్యులేషన్స్లో. టెక్నికల్ తేడాలు, యాజ్ జనత గారు చెప్పినట్టుగా ఆ టెక్నికల్ తేడాలు ఒకటి నేను కూడా చెప్పాలనుకుంటున్నాను H1B ప్రోగ్రామ్ గురించి. చెప్పండి. ఒకటి అంటే ఇంతకు ముందు మనము కాంట్రాక్ట్స్ ప్రతిదానికి మనము చూపించాలి, అంటే ఎట్లా అంటే మనం ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ H1Bకి చూపించాలి ఇంతకు ముందు. ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు, మీరు కాంట్రాక్ట్ రిలేషన్షిప్, బోనఫైడ్ జాబ్ ఆఫరు, మనం H1B స్టార్ట్ డేట్, రిక్వెస్ట్ డేట్ ఏది ఉంటుందో ఆ డేట్కి ఉండాలి అని చెప్తున్నారు వాళ్ళు. మనం ఇటర్నరీ ప్రొవైడ్ చేయాల్సిన లేదు, డే టు డే రిక్వైర్మెంట్స్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. కానీ మనకు తెలుసు ఈ ప్రభుత్వము వారు ఏ విధంగా అప్రోచ్ అవుతారు, ఏ విధంగా ఇష్యూస్ చేస్తారు అనేది మనం చూడాలి. ఎందుకంటే ప్రాక్టికల్గా మేము ఆల్రెడీ సైట్ విజిట్స్లో చూస్తున్నాము, వాళ్ళు చాలా ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నారు సైట్ విజిట్లో ఆఫీసర్లు, FDNS ఆఫీసర్లు, వెన్ దే కమ్ టు ద రివ్యూ అండ్ ఎవ్రీథింగ్. సో జనతగా చెప్పిన దాంట్లో అబ్సల్యూట్లీ ట్రూత్ ఉందని వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ ఆల్ దీస్ థింగ్స్ టు హ్యాపెన్. రైట్. ఓకే, విశ్వేశ్వరరెడ్డి గారు, ఇప్పుడు H1B స్క్రూట్నీ తర్వాత కాంప్లియన్స్ ఇవన్నీ కూడా న్యూ అడ్మినిస్ట్రేషన్లో ఎట్లా ఉంటాయి? ఈ సవరణలు ఇండియన్స్ పైన బాగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుందా? అంటే గవర్నమెంట్ ఆర్డర్స్ అంటే టిపికల్గా ఏంటంటే లీగల్గా బైండ్ కావాలి. ఇది వాళ్ళకి ఏం క్వశ్చన్స్ ఉన్నా, కన్సర్న్స్ ఉన్నా, ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే తీసుకొస్తారో అంతా ఓపెన్ బుక్. దే పబ్లిష్ ఆన్ ది USCIS.gov వెబ్సైట్లో చేస్తుంటారు. వాటికి అబాయిడ్ అయి ఉంటామంటేనే వాళ్ళకి అక్కడికి ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అవి కాకుండా వయలేట్ చేస్తామంటే మాత్రం దెర్ ఇస్ నో స్పేస్ ఇన్ దట్ కంట్రీ. సో అంటే కేస్ స్పెసిఫిక్గా ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళు దే కెన్ అప్రోచ్ ఏ లా ఫర్మ్ అండ్ దే కెన్ గెట్ గుడ్ గైడెన్స్. సో అది ఇంపార్టెంట్. ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో ఏది ఉన్నా కూడా ముందు బిఫోర్ దే టేక్ అన్ యాక్ట్ దే నీడ్ టు టేక్ గుడ్ గైడెన్స్ ఫ్రమ్ ఎన్ ఇమిగ్రేషన్ అటార్నీ. సో అక్కడ లైన్లో తీసుకుంటే దెన్ ఇట్ విల్ బి ఈజీ. బట్ అదర్వైజ్ వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటే దొరికిపోతే వాళ్ళకే ఇబ్బంది అవుతారు. సో అది కావద్దనేది మేము ఆర్గనైజేషన్ నుంచి మేము హెల్ప్ చేస్తున్నాం. అందువల్లనే అటార్నీలతో వీఆర్ పుట్టింగ్ అప్ కాన్ఫరెన్సెస్, సెమినార్స్. అట్లా మిస్యూజ్ అయితే కనుక లీగల్గా కూడా చాలా ఇబ్బందులు, కాంప్లికేషన్స్ అనేవి జనరేట్ అవుతాయి. కరెక్ట్. అది జరగకుండా మేము గైడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్, ప్రాపర్ లీగల్ గైడెన్స్. ఇప్పుడు ఈ లా ఆఫ్ ద ల్యాండ్, ఈ కంట్రీది ఒక లా ఉంటుంది, US ఒక లా ఉంటుంది. అక్కడ లా ఈజ్ వెరీ స్ట్రిక్ట్. సో మనం ఆ లాను ఫాలో అయ్యేటట్టు ఉండాలి, ఆ ఫ్రేమ్ వర్క్లో పనిచేయగలుగుతాయి. సో వాటికి ఒక్కొక్క స్ట్రీమ్లో వాళ్ళు స్టూడెంట్ వీసా మీద వస్తారా, H1 మీద వస్తారా, B1 B2 మీద వస్తారా. ఇప్పుడు వాళ్ళు కొంతమంది కాలర్స్ కాల్ చేశారు కదా, మేము B2 ఉంటే మేము రిటర్న్ టికెట్ బుక్ చేసుకోవాలా చేయరాదా, ఇవన్నీ మ్యాటర్. ఎంత వాళ్ళ డ్యూరేషన్ ఆఫ్ స్టే ఎంత ఉండబోతుంది, ఇవన్నీ లైన్ ఐటమ్స్ ఉంటాయి. సో అవన్నీ మనం ఫాలో అయ్యేటట్టు ఉండాలి. రైట్. ఓకే, చివరిగా ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు స్టూడెంట్స్కి ఎలాగైతే చెప్తా ఉన్నామో, ఈ H1B హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడు H1B మీద మీరు ఒక లొకేషన్లో నుంచి వర్క్ చేస్తారు అనేది మీ LCA మీద ఉంటుంది అప్లికేషన్ పెట్టినప్పుడు. కొన్నిసార్లు వీళ్ళు మూవ్ అరౌండ్ అవుతూ ఉంటారు, అంటే ఇల్లు మారడాలు కానివ్వండి, వేరే లొకేషన్స్ మారడం. ఇది చేసినప్పుడు వాళ్ళ ఎంప్లాయర్కి కమ్యూనికేట్ చేయరు వాళ్ళు. తప్పకుండా వాళ్ళు కమ్యూనికేట్ చేయాలి. H1Bలో ఏంటి అంటే ఒక 3 చేంజెస్ని మెటీరియల్ చేంజ్ అంటారు. అది అయినప్పుడు H1B అమెండ్ చేయాలి. ఏది ఒకటి టైటిల్, ఇంకొకటి జాబ్ డ్యూటీస్, ఇంకొకటి లొకేషన్. ఒకవేళ లొకేషన్ సేమ్ MSA అని ఉంటుంది, సో ఆ మెట్రోపాలిటన్ ఆ ఏరియాలో ఉంటే పర్వాలేదు.
అవుట్ సైడ్ దట్ ఉంటే డెఫినెట్గా అమెండ్ చేయాలి. సో ఇంకొక సజెషన్ H1B హోల్డర్స్ కూడా ఏంటి అంటే ఎనీ టైమ్ యూ మూవ్, ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి మూవ్ అయినప్పుడు ప్లీజ్ లెట్ యువర్ ఎంప్లాయర్ నో, లెట్ ద అటార్నీ నో, ఇవి చేంజెస్ అయ్యాయి, నా జాబ్ డ్యూటీస్ చేంజ్ అయ్యాయి. ఎందుకంటే మీరు చెప్తే తప్ప మీ ఎంప్లాయర్కి కానీ మీ అటార్నీకి కానీ తెలీదు, మీరు అది చెప్పడం వల్లే మాకు తెలుస్తుంది. సో దాని ద్వారా వాట్ ఎవర్ ద ప్రికాషనరీ స్టెప్స్ ఎంప్లాయర్ నీడ్స్ టు టేక్ వాళ్ళు తీసుకుంటారు. జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఏ వయలేషన్స్ ఉండవు, అన్నీ ప్రాపర్గా జరుగుతాయి. సో స్ట్రైట్గా ఏం చెప్తారు ఇప్పుడు అమెరికా వెళ్ళాలనుకునే భారతీయులకు, ముఖ్యంగా తెలంగాణ వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఏం చేయాలి? ఫైనల్గా మీ సలహా లేదంటే సూచన ఏదైనా? ఏదైనా కూడా దేనికి ఒక రూల్ ఉంటుంది. F1కి ఒకటి ఉంటుంది, H1కి, ఇట్లా ఒక్కొక్క వీసా క్లాసిఫికేషన్కి ఒక్కొక్క రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్కి మాత్రం డెఫినెట్గా కంప్లై అయ్యి ఉండండి. ఎందుకంటే ఇప్పుడు H1Bలో చెప్పుకున్నట్టు లొకేషన్ టు లొకేషన్, లేదు నేను ఎక్కడ కూర్చొని వర్క్ చేసినా దట్ షుడ్ బి ఓకే అని అనుకోకూడదు. స్టూడెంట్స్ ఇట్లాగే అంటే మీరు సోర్స్ ఆఫ్ అంటే మీ ట్యూషన్ పేమెంట్ ఎక్కడి నుంచి. సో డెఫినెట్గా రూల్స్కి కంప్లై అయ్యి ఉండండి. దట్ వే ఏంటి అంటే చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. మీ అంటే F1లో స్టార్ట్ చేస్తే జర్నీ, నాలా F1లో H1 గ్రీన్ కార్డు సిటిజన్షిప్, ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. బట్ బీ పేషెంట్, ట్రై టు ఫాలో ద రూల్స్, కంప్లై విత్ ద రూల్స్. రైట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఎవరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎక్కడైతే వీసా తీసుకున్నారో ఆ వీసా రూల్స్ సరిగ్గా పాటించాలి, రూల్స్ వైలేట్ చేయొద్దనేది సూచిస్తున్నారు విశ్వేశ్వరరెడ్డి కలవల గారు, అలాగే జనేత కంచర్ల గారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎటువంటి లీగల్ హెల్ప్ అయినా కూడా అందిస్తామని చెప్తున్నారు. మరొకసారి నెంబర్స్ ఆల్రెడీ స్క్రీన్ పైన కూడా స్క్రోల్ అవుతున్నాయి. మరోసారి నెంబర్స్ కూడా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. +1 ఇది కంట్రీ కోడ్, ఇది +1 7038886409 ఇది వారి నెంబర్. అండ్ ఈమెయిల్ ఐడి అండ్ వెబ్సైట్లు కూడా ఉన్నాయి. ఈమెయిల్ ఐడి చూస్తే జనేత JANETHA@JANETHALAW janetalaw.com ఇది ఈమెయిల్ ఐడి. అండ్ వెబ్సైట్ www.janeta janetalaw.com ఇది వెబ్సైట్. సో ఈ 3 మార్గాల ద్వారా వారిని సంప్రదించవచ్చు. ఎటువంటి ఇబ్బందులున్నా, ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా కూడా వారిని సంప్రదిస్తే మీకు పూర్తిగా న్యాయ సహాయం అందుతుంది. అలాగే జూమ్లో జాయిన్ అయినటువంటి భానుబాబు గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఆలస్యంగా జాయిన్ అయ్యారు, మీతో ఎక్కువసేపు ఇంటరాక్ట్ కాలేకపోయాము. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అక్కడి నుంచి మీరు లైవ్లో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి విశ్వేశ్వరరెడ్డి కలవల గారు అండ్ జనేత కంచెల గారు. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ. చూస్తున్నాం టీ న్యూస్.